Hi guys, welcome to LTX classes UPSC. I'm your Manish Patwada, your daily Hindu analysis current affairs educator. Hope you all guys are doing good and okay. So now we are into 7th month of కాంప్రిహెన్సివ్ హిందూ అనాలిసిస్. సో మనం హిందూ అనాలిసిస్ని రిఫార్మ్ చేసి మీ గురించి మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ ఆస్పెక్ట్స్ని అన్నీ కలుపుకుంటూ ఏదైతే హిందూ అనాలిసిస్ నేను స్టార్ట్ చేశానో నా అండర్లో ఎల్టిక్స్ క్లాసెస్లో, నౌ దిస్ ఈజ్ 7th month. ఐఎమ్ ఫీలింగ్ వెరీ 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 హానర్డ్ టు డీల్ విత్ హిందూ అనాలిసిస్ ఆఫ్ ఎల్టిక్స్ క్లాసెస్. ఎందుకంటే యాజ్ ఎ పర్సన్గా నాకు ఇది చాలా అంటే చాలా గ్రో చేసింది అండ్ మీ అందరికీ దగ్గర చేయడంలో కూడా ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ దట్ ఐ హ్యావ్ టేకెన్ హిందూ అనాలిసిస్ అండ్ స్టూడ్ అప్ టు ఇట్. సో డెడికేషన్తో 6 months చేయడం అనేది మీరు కూడా ఇక్కడ నుంచి ఒక క్వాలిటీ తీసుకోవచ్చు. ఎనీ టైం ఎవరు వీడియో చూసినా చూడకపోయినా, మీకు సెలవులు ఉన్నా సెలవులు లేకపోయినా, ఐ హ్యావ్ కన్సిస్టెంట్లీ డన్ హిందూ అనాలిసిస్. సో దీన్ని బట్టి మీకు ఒకటి తెలుస్తుంది, ఏ పనైనా సరే కరెక్ట్గా కంటిన్యూస్గా చేస్తే రిజల్ట్స్ అనేవి వాటంతట అవే వస్తాయి అన్నమాట. దానికి రీజన్ ఇదే. So this is the 7th month. Thank you very much for supporting our Hindu analysis. I hope this will continue. అలా ముందుకు వెళ్తూనే ఉంటుంది. మీరు ఇంకా మంచిగా నాలెడ్జ్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. సో మన దగ్గర ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సి ఇన్ఫినిటీ అంటేనే తెలిసింది కదా. మీకు యూపీఎస్సి ర్యాంక్ వచ్చినంత వరకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో ప్రతి కోర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ప్రతి లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్ మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో అవైలబుల్గా ఉంటుంది. సో మన యూపీఎస్సి ఇన్ఫినిటీ కోర్స్ లోపల మీకు దొరికే ఏంటంటే ఫస్ట్ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయించబడుతుంది. టాప్ లెవెల్ ఫ్యాకల్టీ. సో టాప్ లెవెల్ ఫ్యాకల్టీ అంటే దోస్ ఫ్యాకల్టీ హూ హ్యావ్ రిటర్న్ మెయిన్స్, యూపీఎస్సీ మెయిన్స్ 2 సార్లైనా రాసి ఉండాలి, ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళి ఉండాలన్నమాట. అలాంటి ఫ్యాకల్టీ చేత మీకు డీల్ చేయించబడుతుంది. ఎందుకు ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన ఫ్యాకల్టీ, మెయిన్స్ వరకు వెళ్ళిన ఫ్యాకల్టీ అని నేను చెప్తున్నానంటే, వాళ్ళైతేనే మీకు కరెక్ట్గా యూపీఎస్సీకి తగ్గట్టు కంటెంట్ ఇస్తారు. ఏ టాపిక్లో నుంచి ఏది ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్, ఏది మెయిన్స్కి ఇంపార్టెంట్ అనేది మీకు డిస్టింగ్విష్ చేసుకోవడం కష్టం. బట్ యూపీఎస్సీ మీద పట్టున్న ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ మీకు చాలా అంటే చాలా ఈజీగా హెల్ప్ చేస్తారనమాట. నెక్స్ట్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్. టాపర్స్ వీడియోస్ మీరు చూస్తూనే ఉంటారు. ఎన్సీఆర్టీస్. సార్ ఎట్లా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, మేడం మీరు ఎట్లా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, ఎన్సీఆర్టీస్. సో ఎల్టీఎక్స్ క్లాసెస్ కూడా ఎన్సీఆర్టీస్ మీరు డైరెక్ట్గా చదివితే మీకు అర్థం కాదు కాబట్టి మనం ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాం. ఎన్సీఆర్టీస్ని మనం ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాం అనమాట. సో ఫ్యాకల్టీ ఎన్సీఆర్టీ లైన్ ప్రతి ఎన్సీఆర్టీని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఎన్సీఆర్టీస్ అన్ని ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మన క్లాసెస్కి వచ్చినప్పటికీ మొత్తం మీకు బేసిక్స్ అన్ని కవర్ అయిపోయి ఉంటాయి. అప్పుడు మీరు అడ్వాన్స్ లెవెల్లో మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మాకు ఈజీ అవుతుంది అనమాట. థర్డ్, కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ will play a crucial role in a UPSC జర్నీ. ఎందుకు నిన్నే చూసారు, యుఎస్ వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేసింది, ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేసింది. సో వరల్డ్ ఈస్ చేంజింగ్ ఇన్ అ డైనమిక్ వే. వరల్డ్ చాలా అంటే చాలా డైనమిక్ వేలో చేంజ్ అవుతుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ విల్ ప్లే ఎ వెరీ కీ రోల్. ఎయిదర్ ఇట్ మే బి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. 3 స్టేజెస్లో ఏ స్టేజ్ అని అవనియండి, కరెంట్ అఫైర్స్ కంటూ దానికంటూ ఓన్ రోల్ ఉంది. సో కరెంట్ అఫైర్స్ ప్లేయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ కాబట్టి కరెంట్ అఫైర్స్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో కరెంట్ అఫైర్స్ హిందూ అనాలిసిస్ ఏదైతే ప్రెస్టీజియస్ హిందూ అనాలిసిస్ ఉందో అది నేను డీల్ చేస్తున్నాను. ఇంకా నైట్ PT365 కరెంట్ అఫైర్స్ యాప్లో ఉంటుందన్నమాట. ఇయర్ రౌండ్ కరెంట్ అఫైర్స్ అన్ని సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నాం. సో ప్రెసెంట్ పాలిటీ అవుతుంది, నెక్స్ట్ ఎకానమీతో స్టార్ట్ చేస్తున్నాను. సో చూసుకోండి, మీతో పాటు ఎవరైతే కో ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ గెయిన్ అయిపోతున్నారు. సో మీరు ఎప్పుడైతే ఈ కరెంట్ అఫైర్స్ ఎన్నింటి లోపల కూడా అప్డేటెడ్గా ఉంటారో అప్పుడే ప్రిలిమ్స్ అవ్వడానికి, మెయిన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కరెంట్ అఫైర్స్లో ఎప్పుడైతే మీరు ల్యాకింగ్ అయిపోతారో అప్పుడు ఎగ్జామ్ కూడా మనకు దూరంగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ టెస్ట్ సిరీస్. మనం ఎంత చదివినా ఏం చేసినా టెస్ట్ సిరీస్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మన దగ్గర ఉన్న బెనిఫిట్ ఏంటంటే వీడియో ఎక్స్ప్లెనేషన్. ఫ్యాకల్టీ విల్ ఎక్స్ప్లెయిన్ ద వీడియో. టెస్ట్ సిరీస్ని ఫ్యాకల్టీ అనేవాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యూపీఎస్సీ మోడల్లో క్వశ్చన్స్ని రెడీ చేయిస్తున్నాం. టాప్ లెవెల్ ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళతో క్వశ్చన్స్ రెడీ చేయించి ఫ్యాకల్టీ మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ చేస్తారు టెస్ట్ సిరీస్.
దీనివల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, మంచి మంచి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు యూపీఎస్సీ మోడల్లో. సెకండ్, ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు ఆ ఏరియా ఇన్ అండ్ అరౌండ్ ఉన్న కాన్సెప్ట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. అండ్ లాస్ట్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఆన్సర్ రైటింగ్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్. మీకు ర్యాంక్ రావాలంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మన దగ్గర మెయిన్స్ 365 ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఈ మెయిన్స్ 365 ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవ్రీడే ఒక క్వశ్చన్ ఇచ్చి మీకు ఎలా రాయాలో చెప్పి మీరు రాసిన తర్వాత మీ యొక్క ఆన్సర్ని అనలైజ్ చేసి ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో చేసి మీకు ఒక మోడల్ ఆన్సర్ ఇచ్చే ప్రోగ్రామ్. దీన్ని చక్రవర్తి సార్ డీల్ చేస్తున్నారు. సో చక్రవర్తి సార్ అనేవాళ్ళు 2 సార్లు యూపీఎస్సీ మెయిన్స్, 2 సార్లు గ్రూప్ 1 మెయిన్స్ రాశారు. ఇంత మంచి మంచి ఫ్యాకల్టీ మీకు ఇప్పుడు ఉండడం అనేది మీ యొక్క అదృష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే 7-8 ఇయర్స్ వాళ్ళ ఫీల్డ్లో ఉన్నారు. దే నో ఎవ్రీథింగ్, ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అన్నీ కూడా వాటి మీద వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో ఫీజ్ అనేది వెరీ వెరీ మినిమల్. మన దగ్గర 80,000కే వస్తుంది. దట్ టు విత్ ఈఎంఐ ఆప్షన్. మెయిన్గా రూరల్ స్టూడెంట్స్, పూర్ స్టూడెంట్స్ మైండ్లో పెట్టుకొని మనం ఈ అవైలబిలిటీ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ పెట్టాం. 80,000 రూపీస్కే వస్తుంది విత్ ఈఎంఐ ఆప్షన్ అండ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది అనమాట. ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఎలాంటి ఒక ఆపర్చునిటీ స్టేట్లో ఎక్కడా లేదు. సో తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. ఏదైతే మీరు ఇంగ్లీష్ మీడియం అనుకుంటున్నారో కోర్స్ తెలుగు మీడియంలో కూడా ఉంది. ఆఫ్లైన్ క్యాంపస్ మంది విశాఖపట్నంలో ఉంది. ఎంవిపి సెక్టార్ 8 లోపల ఆఫ్లైన్ క్యాంపస్ ఉంది. సో దో స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు అందరూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఫీజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st March. ఈ ఫీజు ఏదైతే ఉందో మళ్ళీ April 1st నుంచి ఫీజెస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పటి లోపల కోర్సెస్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. కాంటాక్ట్ దిస్ నంబర్ 7893895553. ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి. యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అనమాట. కోర్స్ గురించి అన్ని డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. భారతి మ్యామ్ ఉంటారు. షీ విల్ టాక్ విత్ యూ కార్డియల్లీ. మీ నీడ్స్ బట్టి, మీ దాన్ని బట్టి మీకు యాప్ని ఆర్ కోర్సెస్ని సజెస్ట్ చేస్తారు. డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్. నెక్స్ట్, ఆప్షనల్స్. సో ఆప్షనల్ అంటే అందరికీ తెలిసిందే, ఇట్ ఈస్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. సో మనం కూడా ఏం చేసామంటే బయట ఉన్న ఆప్షన్స్లో కాకుండా ఆప్షన్స్లో కూడా ఇన్ఫినిటీ ఇంట్రడ్యూస్ చేసాం అనమాట. మీరు ఆప్షనల్ నేర్చుకున్నంత వరకు, మీకు వచ్చినంత వరకు ప్రతిదీ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మీకు అవైలబుల్గా ఉంటుంది. బయట బాగా కోచింగ్ సెంటర్స్లో కాస్ట్ ఎక్కువ, బట్ మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ అనేవి బయట 70,000 అయితే మన దగ్గర విత్ ఇన్ఫినిటీ మీకు 30,000కి వస్తుంది. ఎలాంటి ఒక ఆపర్చునిటీ అక్కడ వెరీ లిమిటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటుంది. మీరు కావాలంటే డెమో క్లాసెస్ వినండి. డెమో యాక్సెస్ తీసుకొని క్లాసెస్ వినిన తర్వాతే పర్చేస్ చేసుకోండి. నేనైతే ఒకటి సజెస్ట్ చేస్తాను, ఫస్ట్ లిజన్ డెమో వినిన తర్వాతే మీకు నచ్చిన దాని ప్రకారం తీసుకోండి. సో మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, పబెడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఈ 5 ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. బయట ఉన్న ఆప్షన్స్తో పోలిస్తే మన ఆప్షన్స్ అనేవి ఆఫ్ కాస్ట్కి వస్తాయి. అండ్ బయట ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఓన్లీ 1 టైం వాచ్ ఇస్తారు, బట్ మన దగ్గర లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. అండ్ దట్ టు విత్ ఈఎంఐ ఆప్షన్. అది కూడా మీకు ఈఎంఐ ఆప్షన్ 50,000కి వస్తుంది అనమాట. సో 5,000కి ఎలాంటి ఒక ఛాన్స్ అనేది ఎక్కడ ఉండదు. ఫీజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st March. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతి మ్యామ్ ఉంటారు, మీకు మొత్తం మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. అండ్ డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్. నెక్స్ట్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ. సో మీ అందరికీ తెలిసిందే, మొన్నే గ్రూప్ 2, గ్రూప్ 1 ఏవైతే మన స్టేట్లో ఉన్నాయో నోటిఫికేషన్స్ అయిపోయి ఉగాదికి జాబ్ క్యాలెండర్ రాబోతుంది. సో ఉగాదికి జాబ్ క్యాలెండర్ రాబోతుంది కాబట్టి మనం క్యాలెండర్ వచ్చిన తర్వాత చదివితే మనం మన తోటి ఆస్పిరెంట్స్తో పోలిస్తే వెనకబడిపోతాం అనమాట. సో అందుకోసం మీరు ఏం చేయాలంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ ఏదైతే ఉందో కోర్స్ మీ గురించి లాంచ్ చేసాం. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్, కంప్లీట్ సిలబస్ కవరేజ్, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ జోగ్రఫీ, ఏవైతే ఏపీ రిలేటెడ్ ఉంటాయో వాటితో పాటు ఇండియన్వి ఉంటాయి. ఎన్సీఆర్టీస్, మీకు కూడా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ప్రొవైడ్ చేస్తాం. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ వాళ్ళకి ఇది ఒక బంపర్ బనాన్సా అనమాట. ఎందుకంటే యూపీఎస్సీ ఫ్యాకల్టీ మీకు డీల్ చేస్తారు. బయట మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ యూపీఎస్సీ ఫ్యాకల్టీ డీల్ చేయరు. బట్ మన ఇన్స్టిట్యూట్లో బెనిఫిట్ ఏంటంటే యూపీఎస్సీ ఫ్యాకల్టీ విల్ డీల్ విత్ ఇట్. ఫీజ్ 70,000 విత్ ఈఎంఐ ఆప్షన్ మీకు 5,000కి వస్తుంది. ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఇన్ విశాఖపట్నం. మీకు ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి విశాఖపట్నంలోనే అవైలబుల్గా ఉంది. దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు ప్రతి కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఇంకా తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు మొత్తం అన్ని క్లాసెస్ గురించి డీటెయిల్స్ తెలుస్తాయి అనమాట.
సేమ్ అదే లైన్స్లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ 2 స్టేట్స్ లోపల నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ కూడా సేమ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్, టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఫీజు కూడా 70,000. ఈఎంఐ ఆప్షన్ ఉంది. తెలుగు మీడియంలో అందుబాటులో కలదు. ఆఫ్లైన్ క్యాంపస్ విశాఖపట్నంలో మీకు కూడా క్లాసెస్ ఉన్నాయన్నమాట. చాలా మంది తెలంగాణ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేసి కోర్సెస్ తీసుకుంటున్నారు. with this and last group 2 test series. So group 2 test series, long term test series మనం లాంచ్ చేసాం. ఇది ఒక యునిక్ ఇనిషియేటివ్. 1 year కి 5,000 రూపీస్ టెస్ట్ సిరీస్. సేమ్ గ్రూప్ 2 ప్యాటర్న్ లోపల టెస్ట్ సిరీస్ అనేది పెడుతున్నాం. 1 week ప్రిలిమ్స్ అయితే నెక్స్ట్ వీక్ జిఎస్ పేపర్ 1 అవుతుంది, మెయిన్స్ పేపర్ 1, నెక్స్ట్ వీక్ మెయిన్స్ పేపర్ 2. అలా సిలబస్ ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీరు ఎవరెవరైతే ఉన్నారో మీరు అందరికీ కూడా సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్గా గ్రూప్స్ సీరియస్ ఆస్పిరెంట్స్, ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఎస్ఎన్టీ టెస్ట్ సిరీస్ నేనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ డెమో సెషన్ మీకు అప్లోడ్ అయిపోతుంది. అది చూసిన తర్వాత మీరే రియలైజ్ అవుతారు ఎంత బాగా చెప్తున్నారు టెస్ట్ సిరీస్ అనేది. సో మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవ్వబోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్ యూపీఎస్సీ. This is your Manish Patiwada, your daily Hindu analysis current affairs educator. So, మీ ఇవాళ హిందూ అనాలిసిస్లో పాటుగా the articles that we are going to discuss today as part of 14 March 2026. So, before going to that, మీ అందరి ఇంట్లో గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయా? పెట్రోల్ లేకపోతే పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకొని ఉండండి. ఏమో తెలీదు, ఏమవచ్చు తెలీదు. ఇంకా ఈ క్రైసిస్ ఇంకా ప్రొలాంగ్ అయితే పెట్రోల్ కూడా దొరకడం కష్టమైపోవచ్చు. సో మేక్ ష్యూర్ మీరు అందరూ ఫుల్ ట్యాంక్ పెట్రోల్ వేసుకోండి. అవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దు. సేవ్ పెట్రోల్ అంతా కూడా రెడీ చేసుకోండి. సో ఇండియా కెనడా టర్న్ అరౌండ్ ఈజ్ అబౌట్ డెలివరబుల్స్. ఇది ఒక మెయిన్స్ ఆర్టికల్. ద ఫేట్ ఆఫ్ వాషింగ్టన్ కన్సెన్సస్ వన్స్ తలిస్మాన్. సో వాషింగ్టన్ కన్సెన్సస్ ఏంటి ప్రతిదీ కూడా తెలుసుకుందాం. సో దీస్ 2 are మెయిన్స్ ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. యాజ్ పార్ట్ ఆఫ్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్, ఇండియా బ్లాక్ ఎంపీస్. సో ఏదైతే మన కాంగ్రెస్ బ్లాక్ ఉందో దాన్ని ఇప్పుడు ఏమంటున్నారు, ఇండియా బ్లాక్. ముందు యూపీ అనే వాళ్ళు ఇప్పుడు ఇండియా బ్లాక్ అంటున్నారు. సబ్మిట్ నోటీస్ ఇన్ పార్లమెంట్ ఫర్ రిమూవల్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో జ్ఞానేష్ కుమార్. సో జ్ఞానేష్ కుమార్ రిమూవల్ కోసం నోటీస్ ఇచ్చారంట. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని తీసే ప్రాసెస్ ఏంటి, దాని గురించి ఏం ప్రాసెస్ ఉంటుంది ప్రతిదీ కూడా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సుప్రీంకోర్టు స్టెప్స్ ఇన్ టు సేవ్ చంబల్ శాంక్చురీ ఫ్రమ్ శాండ్ మైనింగ్. సో GS3 ఎన్వైరన్మెంట్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. చంబల్ శాంక్చురీ ఏంటి, ఇక్కడ ఏం మైనింగ్ అవుతుంది, సో ఇక్కడ నుంచి ఏంటి ప్రతిదీ కూడా తెలుసుకుందాం. అండ్ లాస్ట్, ఇండియా అండ్ సిచిల్స్ క్యారీ అవుట్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్. సో ఇండియా అండ్ సిచిల్స్ అనేది ఒక జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ క్యారీ చేసిందంట. సో దాని గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో దీస్ ఆర్ ది 5 articles that we are going to discuss today as part of our Hindu analysis. So which is going to be a comprehensive analysis అన్నమాట. ఈ 5 articles ని కాంప్రిహెన్సివ్గా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో మీ అందరి గురించి కూడా నేను ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా, నాకు ఎంత వర్క్ ఉన్నా ఏమున్నా అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నా కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. సో ఇవి మీరు చేసినప్పుడు మన వీడియో అనేది లార్జెస్ట్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీకి రీచ్ అయ్యి మెయిన్గా బెనిఫిట్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే పూర్ అండ్ రూరల్ స్టూడెంట్స్ ఉంటారో. సో ఇప్పుడు నార్మల్గా ఇంగ్లీష్ మీడియంలో కోర్సెస్ అర్థమైపోతాయి. అలాంటి వాళ్ళందరూ కూడా ఎట్లయినా వాళ్ళు ఓన్గా చదివేసుకుంటారు. బట్ చాలామంది ఎట్లా ఉంటారంటే వాళ్ళకి అర్థం కాదు, ఏం జరుగుతుందో, క్లాసెస్ ఏం జరుగుతుందో తెలియదు, సబ్జెక్ట్ బుక్స్ అర్థం కాదు. అలాంటి స్టూడెంట్స్కి హెల్ప్ చేయడం కోసమే మన యొక్క ఈ చిన్న ప్రయత్నం అనమాట. సో అలాంటి నీడ్ఫుల్ స్టూడెంట్స్ అందరికీ కూడా హెల్ప్ అవ్వాలంటే మన అనాలిసిస్ అనేది వాళ్ళ వరకు వెళ్ళాలి. సో ఈ అనాలిసిస్ వాళ్ళ వరకు వెళ్ళాలంటే మీ యొక్క లైక్, షేర్స్, సబ్స్క్రైబ్స్ అండ్ కామెంట్స్ అనేవి చాలా అంటే చాలా అవసరం అనమాట. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ విత్ దిస్ వీడియో టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. సో ఆర్టికల్ చూడండి, ద ఇండియా కెనడా టర్న్ అరౌండ్ ఈజ్ అబౌట్ డెలివరబుల్స్. ఎందుకంటే కెనడా ఇండియా మొన్న రీసెంట్గా యురేనియం డీల్ సైన్ చేసుకున్నారు. 2027 నుంచి 2035 వరకు 10,000 tons ఆఫ్ యురేనియంని సప్లై చేద్దామని. సో ఇది మెయిన్గా దేని గురించి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆర్టికల్. So the visit of Canada Prime Minister Mark Carney to India marked a turnaround in India-Canada relations after a period of strain during tenure of Justice Trudeau. సో నార్మల్గా ముందు జస్టిన్ ట్రూడో ఉన్నాడు. ఆ టైంలో మనకి కెనడాకి రిలేషన్షిప్ బాగాలేవు. ఎందుకంటే నిజ్జర్ అనే పర్సన్ని చనిపోయారు. అతను
ఖలిస్తాన్ మూమెంట్కి సంబంధించిన పర్సన్ అనమాట. సో కెనడా యొక్క ఎక్విజిషన్స్ ఏంటంటే ఇండియన్ అఫీషియల్స్ స్పైస్ ఎవరైతే ఉంటారో వాళ్ళే అతన్ని చంపేశారు అనేది. సో ఆ టైంలో మన బైలాటరల్ రిలేషన్షిప్స్ కెనడా అండ్ ఇండియా బాగా స్ట్రెయిన్ అయ్యాయి. బట్ ఇప్పుడు మార్క్ కెన్రే ఎవరైతే ఉన్నారో యాజ్ పార్ట్ ఆఫ్ హిస్ ఇండో పసిఫిక్ విజిట్ మనని ఆస్ట్రేలియా జపాన్ని వీళ్ళందరినీ కలిసారు కదా, ఆ పార్ట్ లోపల చాలా డీల్స్ సైన్ చేశారు. ఇద్దరం కూడా ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా సైన్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాం అనమాట. సరే చెప్తున్నాడు, ద విజిట్ ఫోకస్డ్ ఆన్ ప్రాక్టికల్ డెలివరబుల్స్. సో మెయిన్గా అగ్రిమెంట్స్ అందులో సైన్ చేసుకున్నాం. ఎనర్జీ లోపల, క్రిటికల్ మినరల్స్ లోపల, టెక్నాలజీ లోపల అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ రాదర్ దెన్ కంటెన్షియస్ పొలిటికల్ ఇష్యూస్. ఏవైతే మన ఇద్దరికి పడట్లేదో వాటిని సైడ్ చేసేసి ఎనర్జీ, క్రిటికల్ మినరల్స్, టెక్నాలజీ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఇవే కదా చాలా ఇంపార్టెంట్. సో ఏ కంట్రీకైనా పొలిటికల్ రిలేషన్షిప్స్ పక్కన పెడితే ఎకనామిక్ రిలేషన్షిప్స్ ఆర్ మెయిన్ ఆర్ ఫౌండేషన్స్ అనమాట. సో ఎకనామిక్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ పర్సన్స్ బాగుంటే వాళ్ళు ఎప్పుడైనా సర్వైవ్ అయిపోతారు. సో వీటి మీద ఫోకస్ చేయడానికి మన రిలేషన్షిప్ అనేది ట్రై చేస్తుంది అనమాట. సో మనం మార్క్ కెనడా వచ్చినప్పుడు కూడా అదే జరిగింది. సో రీసెట్ ఇన్ ఇండియా కెనడా రిలేషన్స్. సో బైలాటరల్ ట్రైస్ హ్యాడ్ డిటరేటెడ్ డ్యూ టు పొలిటికల్ టెన్షన్స్ అండ్ డయాస్పోరా రిలేటెడ్ కాంట్రవర్సీస్. సో చెప్పా కదా, మెయిన్గా పొలిటికల్ టెన్షన్స్ ఇంకా డయాస్పోరా రిలేటెడ్. ఎందుకంటే కెనడా లోపల మెయిన్గా ఖాళిస్తాన్ మూవ్మెంట్కి సంబంధించిన వ్యక్తులు ఎక్కువ ఉంటారు అనమాట. సో దానివల్ల రిలేషన్స్ అనేవి వాళ్ళ పాలసీస్ అక్కడ ఓటింగ్ ఉంటుంది కదా వాళ్ళకి. సో కెనడా యొక్క పాలిటిక్స్ లోపల వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్షియల్ రోల్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఓటింగ్ హక్కు ఉంటుంది కెనడా లోపల. సో ద న్యూ కెనడియన్ లీడర్షిప్ అడాప్టెడ్ ప్రాగ్మాటిక్ అప్రోచ్. సో జస్టిన్ ట్రూడోలో కాకుండా మార్క్ కార్నే ఎవరైతే ఉన్నారో ఒక న్యూ ప్రాగ్మాటిక్ అప్రోచ్ తీసుకున్నారు. అవాయిడింగ్ కంటెన్షియస్ ఇష్యూస్ సచ్ as ఫోకసింగ్ ఆన్ కోఆపరేషన్. సో ఏవైతే ఇద్దరికి ఇబ్బందులు ఉన్నాయో ఆ ఏరియాస్ని పక్కన పెట్టి ఇద్దరు కూడా కోఆపరేషన్ చూసుకోమన్నారు అనమాట. సో ద రీసెట్ బిల్డ్స్ ఆన్ ఎర్లియర్ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్స్. సో ద రీసెట్ అనేది ఎర్లియర్ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్స్ మీద అయింది. సో చూడండి, నరేంద్ర మోడీ విజిట్ టు కనన్కసి కెనడా ఇన్ 2025. సో ఫస్ట్ నరేంద్ర మోడీ వెళ్ళారు. నెక్స్ట్ బైలేటరల్ మీటింగ్ డ్యూరింగ్ ద జోహానస్బర్గ్ సమిట్. సో జోహానస్బర్గ్ సమిట్ లోపల కూడా సౌత్ ఆఫ్రికా లోపల కూడా ఇద్దరు బైలేటరల్ మీటింగ్ అయిందనమాట. సో ఇట్లా బిల్డ్ అవుతూ ఉంటాయి అనమాట రిలేషన్షిప్స్ అనేవి. సడన్గా బిల్డ్ అవ్వు తర్వాత మన దగ్గరికి వచ్చారు. ఇంప్లికేషన్ ఏంటి? షిఫ్ట్ ఫ్రమ్ పొలిటికల్ స్ట్రెయిన్ రిలేషన్స్. చెప్పా కదా, నిజ్జర్ని చంపేశారు, దానివల్ల రిలేషన్స్ అనేవి స్ట్రెయిన్ అయ్యి ఆ టైంలో వీసాస్ కూడా అప్రూవల్స్ ఆపుకున్నారు. అక్కడి నుంచి అక్కడికి వచ్చినప్పుడు మనం ప్రాగ్మాటిక్ ఎకనామిక్ కోఆపరేషన్కి వచ్చాము. ఎందుకంటే ఇప్పుడు చైనాకి యూఎస్కి గొడవ అవడం వల్ల, యూఎస్ వేస్తున్న శాంక్షన్స్ వల్ల ఇండియా హ్యాస్ టు డైవర్సిఫై ఇట్స్ ఎక్స్పోర్ట్స్. ఇండియాకి ఇప్పుడు ఇంకేమీ లేదు, ఇండియా వాంట్స్ టు గ్రో, కాబట్టి ఇండియా హ్యాస్ టు డైవర్సిఫై. మనం యూఎస్ మీద డిపెండ్ అవ్వలేం, డైవర్సిఫై ఇట్స్ ఎక్స్పోర్ట్స్. కాబట్టి మనకి పార్ట్నర్స్ కావాలి. కెనడా కూడా యూఎస్ ద్వారా చాలా ఫేస్ అవుతుంది. సో అందుకే మన ఇద్దరం కలవడం అనేది చాలా మంచిది అనమాట. సో ఎకనామిక్ అండ్ జియోపొలిటికల్ డ్రైవర్స్. సో గ్లోబల్ డెవలప్మెంట్స్ పుష్డ్ బోత్ కంట్రీస్ టువర్డ్స్ కోఆపరేషన్. సో మెయిన్గా ఏం చెప్పాను, యూఎస్ యొక్క ప్రొటెక్షనిజం, యూఎస్ ట్రంప్స్ యొక్క టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల ఇద్దరు కలిసేలా చేసింది. ఆన్ గోయింగ్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ యూరోప్ అండ్ వెస్ట్ ఏషియా. సో దీనివల్ల ఎనర్జీ డిపెండెన్స్ ఇండియాకి చాలా ఎక్కువ ఉండడం అది, అండ్ డిస్రప్షన్స్ ఇన్ గ్లోబల్ సప్లై చైన్స్. ఈ మూడు కూడా యూఎస్ చైనా వల్ల యూఎస్కి వార్స్ అవడం వల్ల, వార్ అంటే ట్రేడ్ వార్స్ జరగడం వల్ల సప్లై చైన్స్ డిస్రప్ట్ అవుతున్నాయి. యుఎస్ యొక్క టారిఫ్స్ వల్ల వీళ్ళిద్దరు కలడానికి ఫ్యాక్టర్స్ అన్ని కలిసాయి అనమాట. సో దీస్ ఫ్యాక్టర్స్ ఇంక్రీజ్డ్ ద నీడ్ ఫర్ ట్రేడ్ డైవర్సిఫికేషన్ అండ్ రెసిలియెంట్ సప్లై చైన్స్. చెప్పా కదా, మనం ఆర్టికల్ కిందకి వెళ్ళే ముందు మీదే చెప్పేస్తాం పాయింట్. ఎందుకంటే the depth or the knowledge that I hold, మెయిన్గా ఎక్స్పీరియన్స్ దట్ ఐ హోల్డ్ ఇన్ హిందూ అనాలిసిస్ ప్రూవ్స్ అనమాట ఇక్కడ. సో ద ఫ్యాక్టర్స్ ఇంక్రీజ్ ద నీడ్ ఫర్ ట్రేడ్ డైవర్సిఫికేషన్. సో ట్రేడ్ డైవర్సిఫికేషన్కి సప్లై చైన్స్ గురించి ఎన్ని ఫ్యాక్టర్స్ కూడా దారి తీస్తున్నప్పుడు ఇండియా కెనడా యొక్క రిలేషన్షిప్ కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దస్ ఇండియా అండ్ కెనడా ఎయిమ్ టు కోఆపరేట్. ఇది అన్నిటి వల్ల ఇండియా అండ్ కెనడా దేంట్లో కోఆపరేట్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఫస్ట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సో మన ఇద్దరి మధ్య ఒక ఫార్మల్ ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది లేదు, బట్ సైన్ చేసుకోవడానికి ట్రై చేసుకుంటున్నారు. ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సెకండ్ ఎనర్జీ సెక్యూరిటీ లోపల థర్డ్ క్రిటికల్ మినరల్స్ అండ్ ఫోర్త్ టెక్నాలజికల్ పార్ట్నర్షిప్స్. అన్నిటి లోపల కూడా చేసుకుందాం అనుకుంటారు. సో మేజర్ అగ్రిమెంట్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్. సో ద విజిట్ రిజల్టెడ్ ఇన్ 8 అగ్రిమెంట్స్ అండ్ కాంట్రాక్ట్స్ అక్రాస్ కీ సెక్టర్స్. సో ఈ మార్క్ కార్నే యొక్క విజిట్ వల్ల 8 అగ్రిమెంట్స్ అండ్ కాంట్రాక్ట్స్ జరిగాయి అనమాట కీ సెక్టర్స్ లోపల. సో లోపల చూద్దాం. సో ఫస్ట్ ఏంటి,
కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, దాన్నే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఓన్లీ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఇంపోర్ట్ డ్యూటీ తీస్తే దాన్ని ఫ్రీ ట్రేడ్ అంటాం. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి కొంచెం బ్రాడర్ వర్షన్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. సో టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్ అసలు నెక్స్ట్ ఎట్లా ఉండాలి, ఆ రోడ్ మ్యాప్ అనే దాని గురించి సైన్ చేసుకున్నారు. అండ్ ప్రొవైడ్స్ రోడ్ మ్యాప్ ఫర్ ఫ్యూచర్ ట్రేడ్ నెగోషియేషన్స్. సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకోవడానికి టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకున్నారంట. వెరీ వెరీ ఇంపార్టెంట్, అంటే ఒక పాజిటివ్ సైన్, ఇద్దరు కూడా ఒక ఎఫ్టీఏ సైన్ చేసుకుంటున్నారు అని చూపించేది అనమాట. సెకండ్, ఆస్ట్రేలియా కెనడా ఇండియా టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్. ఇది చాలా ఇంపార్టెంట్, చెప్పా కదా. ఈ జస్టిన్ ట్రూడో అనే అతను, మెయిన్గా జస్టిన్ ట్రూడో కాదు, ఎవరు మార్క్ కార్నే అనే అతను ఓన్లీ ఇండియాకి రాలేదు, ఇండో పెసిఫిక్ వచ్చారనమాట. ఎందుకంటే రెసిలియంట్ సప్లై చైన్స్ బిల్డ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఫోకస్ ఆన్ టెక్నాలజీ కొలాబరేషన్ అండ్ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్స్, మెయిన్గా వాటిలో ఫోకస్ చేస్తున్నారు. మెయిన్గా అగ్రిమెంట్స్ అందరూ సైన్ చేసుకున్నారు. అగ్రిమెంట్స్ ఇన్ రీసెర్చ్ కొలాబరేషన్, కల్చరల్ ఎక్స్చేంజ్ అండ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోఆపరేషన్. సో రీసెర్చ్ లోపల, కల్చర్ ఎక్స్చేంజ్ లోపల ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోఆపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీరు రాయాలన్నమాట. ఇవన్నీ కూడా రాస్తేనే అవుతుంది. ఫస్ట్ ఏంటి, కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్కి టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్ రాసుకున్నారు. అండ్ ఆస్ట్రేలియా కెనడా ఇండియా ఏసీఐ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్, ఎందుకంటే వాళ్ళిద్దరి దగ్గర టెక్నాలజీ ఉంది, ఇన్నోవేషన్ ఉంది, వాళ్ళతో కొలాబరేట్ అయితే మనకు కూడా చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. సో అదొకటి సైన్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ అగ్రిమెంట్స్ ఇన్ రీసెర్చ్ కొలాబరేషన్. సో రీసెర్చ్ లోపల, కల్చరల్ ఎక్స్చేంజ్ లోపల, వీటి లోపల అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాం. ఈ అగ్రిమెంట్స్ వల్ల బెనిఫిట్ ఏంటి, దీస్ అగ్రిమెంట్స్ ఎయిమ్స్ టు ఇన్స్టిట్యూషనలైజ్ లాంగ్ టర్మ్ కోఆపరేషన్. సో ఈ అగ్రిమెంట్స్ వల్ల లాంగ్ టర్మ్ కోఆపరేషన్ అనేది బాగా పెరుగుతుంది అనమాట. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్, చెప్పా కదా. ఇప్పుడు ఇండియా యొక్క మెయిన్ ఫోకస్ ఏంటి, ఎలక్ట్రిక్ వెహికల్స్, రెన్యూబుల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ఇవన్నీ మాట్లాడుతుంది కదా. ఇవన్నిటికి కావాల్సింది ఏంటి, క్రిటికల్ మినరల్స్. సో అది చెప్తుంది, క్రిటికల్ మినరల్స్ ఎమర్జ్డ్ యాజ్ ఎ సెంట్రల్ పిల్లర్ ఆఫ్ కోఆపరేషన్. సో ఒకప్పుడు క్రిటికల్ మినరల్స్ అనేవి అసలు ఫారెన్ పాలసీ యొక్క ప్రయారిటీ కాదు. బట్ నౌ ఫారెన్ పాలసీ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ క్రిటికల్ మినరల్స్. వై దే మ్యాటర్, చెప్పా కదా. ఎసెన్షియల్ ఫర్ సెమీ కండక్టర్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, క్లీన్ ఎనర్జీ అండ్ ఏఏ ఇన్ఫ్రా. సో ఇవన్నీ పాయింట్స్ కూడా మీరు మాట వస్తే రాయాలి మీ ఆన్సర్స్ లోపల. ఇవి లేకపోతే మనకి మార్క్స్ పడవు, గుర్తుపెట్టుకోండి. సో మెయిన్గా దేనికోసం ఇంపార్టెంట్ ఇవి, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్, వాటిని రెన్యూబుల్ ఎనర్జీ అంటాం. సో ఇందులో మీరు ఎగ్జాంపుల్స్ రాయొచ్చు, సోలార్, విండ్, గ్రీన్ హైడ్రోజన్ అని రాయొచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ కింద రాయొచ్చు. అండ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇవన్నీ కూడా దేంతో మేడ్ అవుతాయి, సెమీ కండక్టర్స్తో మేడ్ అవుతాయి అనమాట. ఇవన్నిటికి సిలికాన్ కావాలి. సో సిలికాన్ ఈజ్ ఆల్సో క్రిటికల్ మినరల్. సో జియో పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటి, సప్లై చైన్స్ ఫర్ మెనీ క్రిటికల్ మినరల్స్ ఆర్ డామినేటెడ్ బై చైనా. చెప్పా కదా, క్రిటికల్ మినరల్స్ యొక్క 60% రిజర్వ్స్ అనేవి ఎవరి దగ్గర ఉన్నాయి, చైనా దగ్గర ఉన్నాయి. అండ్ 90% ఆఫ్ రిఫైనింగ్ కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంది. కంట్రీస్ ఆర్ ట్రైయింగ్ టు డైవర్సిఫై సప్లైస్. దీనివల్ల ఏమైనా చైనా మీద డిపెండ్ అయిపోవడం వల్ల చైనా వల్ల అందరూ ఒక గేమ్ ఆడుతుంది అనమాట. సో ఇండియా అండ్ కెనడా కోఆపరేషన్ మెయిన్గా ఎక్కడ చేసుకున్నాం, క్రిటికల్ మినరల్ సప్లై చైన్స్. మెయిన్గా ఫస్ట్ ఎక్కడ కోఆపరేషన్, క్రిటికల్ మినరల్స్. కెనడా దగ్గర ఉన్న మినరల్స్ మనకి ఇస్తానన్నది. టెక్నాలజీ డెవలప్మెంట్, మన దగ్గర చెప్పా కదా, రిఫైనింగ్ కెపాసిటీ లేదు. అసలు మినరల్ వచ్చినా దాన్ని ఎట్లా రిఫైన్ చేయాలో మనకు తెలియదు. సో రిఫైనింగ్ కోసం టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ రిసోర్స్ యాక్సెస్, ఈ మూడిట్ల కోసం కూడా ఇద్దరం డీల్ సైన్ చేసుకున్నాం. ఈ మెయిన్గా ఎక్కడ కోఆపరేట్ చేసుకుందాం అనుకుంటున్నాం, క్రిటికల్ మినరల్ సప్లై చైన్స్ కోసం, టెక్నాలజీ డెవలప్ చేయడానికి, రిసోర్స్ యాక్సెస్. దిస్ అలైన్స్ విత్ యుఎస్ లెడ్ స్ట్రాటజిక్ సప్లై చైన్ కోయలేషన్ ఇన్ ద ఇండో పెసిఫిక్. సో మెయిన్గా యుఎస్ లెడ్ స్ట్రాటజిక్ సప్లై చైన్ కోయిలేషన్ ఏదైతే ఉందో ఇండో పెసిఫిక్ లోపల, దాంతో ఇదంతా కూడా అలైన్ అవుతుంది. ఎందుకంటే మనందరం కూడా డెమోక్రసీస్, అథారిటేరియన్ కంట్రీస్ కాదు చైనా లాగా. సో మనందరి యొక్క కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నిన్న పాకిస్తాన్ కూడా మన మీద చాలా క్లెయిమ్స్ వేసింది కదా. చైనా అనేది, ఇండియా అనేది ఇప్పుడు డొమెస్టిక్ యురేనియం రిజర్వ్స్ని ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి యూజ్ చేసుకుంటుందని. సో న్యూక్లియర్ ఎనర్జీ అండ్ యురేనియం సప్లై. సో ఎనర్జీ కోఆపరేషన్ బికెమ్ ద మోస్ట్ ప్రామినెంట్ అవుట్కమ్ ఆఫ్ ది విజిట్. మెయిన్గా ఎనర్జీ కోఆపరేషన్ చాలా ఎక్కువైపోయింది అనమాట. కీ అగ్రిమెంట్ ఏంటి, కాంట్రాక్ట్ బిట్వీన్ ఇండియాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండ్ కెనడాస్ కెమెకో. ఈ కంపెనీ అనేది చాలా బాగా ఈ టైంలో న్యూస్లో ఉందన్నమాట. ఇండియాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండ్ కెనడాస్ కెమెకో మధ్య సైన్ అయింది. ఫోకస్ ఏంటి, సప్లై ఆఫ్ యురేనియం ఓర్ కాన్సన్ట్రేట్స్ టు ఇండియా. మెయిన్గా యురేనియం ఓర్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే కెనడా దగ్గర హై క్వాలిటీ ఆఫ్ యురేనియం ఉంది
కంపేర్ టు ఇండియా కెనడాస్ యురేనియం ఈజ్ హై క్వాలిటీ. ఇండియా యొక్క యురేనియం సిగ్నిఫికెన్స్ ఏంటి? సపోర్ట్స్ ఇండియాస్ న్యూక్లియర్ ఎనర్జీ ఎక్స్పాన్షన్ అండ్ మన శాంతి బిల్ సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్సింగ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో శాంతి బిల్ కింద మనం లెస్ దెన్ 300 మెగావాట్ ఎలక్ట్రాన్ వర్డ్స్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ప్రైవేట్ సెక్టర్కి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం కదా, దానికి ఇది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది? హెల్ప్స్ ఇండియా. ఇప్పుడు న్యూక్లియర్ ఎనర్జీ అనేది రెన్యూబుల్ ఎనర్జీ కాదు, అలానే ఫాజిల్ ఫ్యూల్ కూడా కాదు అనమాట. ఇది ఒక బిట్వీన్లో ఉంటుంది. సో రెడ్యూసెస్ డిపెండ్స్ ఆన్ ఫాజిల్ ఫ్యూల్స్. సో న్యూక్లియర్ ఎనర్జీ వల్ల ఫాజిల్ ఫ్యూల్స్ మీద డిపెండెన్స్ తగ్గుతుంది. నెట్ జీరో గోల్స్ మనం ఏదైతే 2070కి అచీవ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ నెట్ జీరో గోల్స్ అచీవ్ చేయడం అవుతుంది. ఎక్స్పాండ్ న్యూక్లియర్ పవర్ కెపాసిటీ. గుర్తుపెట్టుకోండి, మొత్తం అంతా కూడా న్యూక్లియర్ ఫిజనే. ఇదంతా కూడా న్యూక్లియర్ ఫిజనే, నాట్ ఫ్యూజన్. సో అంతా కూడా మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుసుకుంటారు. ఫిజన్ అంటే ఏంటి, ఫ్యూజన్ అంటే ఏంటి అన్ని తెలుసుకుంటారు. సో ఇండియా ఎయిమ్స్ టు అచీవ్ 100 గిగావాట్ న్యూక్లియర్ పవర్ కెపాసిటీ బై 2047. సో 100 గిగావాట్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ కెపాసిటీ మన యొక్క టార్గెట్ ఏంటి? 2047. దెన్ వాట్ ఈస్ ద ప్రెజెంట్ కెపాసిటీ అంటే నియర్లీ 9 గిగావాట్. సో గుర్తుపెట్టుకోండి, ప్రెజెంట్ 9 గిగావాట్ ఉంది. మన యొక్క టార్గెట్ ఏంటి? 100 గిగావాట్ టార్గెట్ బై 2047. అది అచీవ్ చేయడానికి కెనడా యొక్క డీల్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. స్ట్రాటజిక్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ. సో ఎనర్జీ కోఆపరేషన్ రిఫ్లెక్ట్స్ కాంప్లిమెంటరీ స్ట్రెంత్. సో కెనడా దగ్గర ఏమున్నాయి? రిసోర్స్ రిచ్ నేషన్. కెనడా దగ్గర రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే దాని జియోగ్రఫీ చాలా లార్జ్. ఇక నార్థన్ హెమిస్ఫియర్లో ఉండడం వల్ల డెన్స్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో డెన్స్ మెటీరియల్స్ అన్నీ కూడా అటువైపు ఉంటాయి. సో దీన్ని ఏమంటామంటే, మీరు పాలు కలిపినప్పుడు లైటర్ పార్టికల్స్ అన్ని మిడిల్లోకి వెళ్ళిపోతాయి, డెన్సర్ పార్టికల్స్ అన్ని కిందకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైనా సరే అంతే. మీరు ఒక తాడు పట్టుకొని బొంగరంలో తిప్పండి, లైటర్ పార్టికల్స్ మిడిల్లోకి వచ్చి లార్జర్ పార్టికల్స్ అటువైపు వెళ్ళిపోతాయి. సో అట్లా మన భూమి తిరుగుతుంది కాబట్టి నార్థన్ పోల్స్ వైపు డెన్సర్ మెటీరియల్ వెళ్ళిపోయి ఈక్వల్ టు ద లైటర్ మెటీరియల్స్ ఉంటాయి. సో కెనడా అనేది కొంచెం మీదకు ఉండడం వల్ల డెన్సర్ మెటీరియల్స్ ఉంటాయి, మనకి ఏవైతే క్రిటికల్ మినరల్స్ ఉంటాయి. సో మేజర్ ప్రొడ్యూసర్ ఆఫ్ యురేనియం అండ్ ఎనర్జీ రిజర్వ్స్. కెనడాతో పాటు కజాకస్తాన్ కూడా అంతే. కజాకస్తాన్ దగ్గర కూడా యురేనియం రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇండియా ఏంటి? ర్యాపిడ్లీ గ్రోయింగ్ ఎనర్జీ డిమాండ్. మన ఇండియా యొక్క ఎనర్జీ డిమాండ్ బాగా పెరుగుతుంది, ఎందుకంటే వీఆర్ ఎయిమింగ్ టు బికమ్ ఏ డెవలప్డ్ కంట్రీ బై 2047. మనకి ఏముంది? నీడ్ ఫర్ క్లీన్ అండ్ స్టేబుల్ ఎనర్జీ సోర్సెస్ కావాలి. సో దస్ న్యూక్లియర్ ఎనర్జీ ప్రొవైడ్స్ రిలయబుల్ బేస్ లోడ్ పవర్. సో న్యూక్లియర్ ఎనర్జీ వల్ల మనకి రిలయబుల్ బేస్ లోడ్ ఉంటుంది, ఫాజిల్ ఫ్యూల్స్తో సంబంధం ఉండదు. రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ఇంపోర్టెడ్ ఫాజిల్ ఫ్యూల్స్. సో ఫాజిల్ ఫ్యూల్స్ మీద డిపెండెన్స్ తగ్గిపోద్ది. అండ్ అలయన్స్ విత్ క్లైమేట్ కమిట్మెంట్. సో 2070కి నెట్ జీరో అన్నాం, 2030కి ఎంత తగ్గిస్తాం అన్న ఎమిషన్స్? 45% ఎమిషన్ ఇంటెన్సిటీ అన్ని తగ్గిస్తా ఉన్నాం. ఇవి చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి. బ్రాడర్ స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్ ఏంటి ఇండియా కెనడా రిలేషన్స్ వల్ల అంటే, ఇండియా కెనడా రీఅప్రోచ్ ఇండికేట్స్ షిఫ్ట్ టువర్డ్స్ ప్రాగ్మాటిక్ డిప్లొమసీ. సో పొలిటికల్లీ ఇద్దరికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఎవరికి కావాల్సిన ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. సో షిఫ్ట్ టువర్డ్స్ ప్రాగ్మాటిక్ డిప్లొమసీ. సో ఒక ప్రాగ్మాటిక్ డిప్లొమసీ వైపు తిరుగుతుంది. గ్రోయింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సప్లై చైన్ సెక్యూరిటీ. సో మెయిన్గా చైనా మీద డిపెండ్ అవ్వడం, యూఎస్ మీద డిపెండ్ అవ్వడం వల్ల సో సప్లై చైన్ సెక్యూరిటీ పెరుగుతుంది. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ ఇన్ ఇండో పసిఫిక్ జియో పాలిటిక్స్. సో ఇండో పసిఫిక్ జియో పాలిటిక్స్ లోపల స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ అనేవి పెరుగుతున్నాయి. అండ్ ఎనర్జీ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్ as డ్రైవర్స్ ఆఫ్ డిప్లొమసీ. సో ఎనర్జీ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్ as ద డ్రైవర్స్ అనమాట. So the partnership also strengthens India's engagement with Western democracies in Indo-Pacific strategic architecture. సో దీనివల్ల ఏమవుతుంది? వెస్టర్న్ డెమోక్రసీస్తో కూడా ఇంకా పెరుగుతుంది. కెనడా వెలిగిందంటే ప్రతి కంట్రీ, ఇప్పుడు ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా ఒక సైన్ చేసుకున్నాయి కదా, సో అట్లా అవుతాయి అనమాట. సో ద రివైవల్ ఆఫ్ ఇండియా కెనడా రిలేషన్స్ is not merely diplomatic but transactional and strategic, but by prioritizing energy security, critical minerals and technology cooperation. So both countries are aligning their partnerships with ఎమర్జింగ్ జియోపొలిటికల్ అండ్ ఎకనామిక్ రియాలిటీస్. సో ప్రెసెంట్ ఉన్న జియోపొలిటికల్ అండ్ ఎకనామిక్ రియాలిటీస్ని చూపించుకుంటున్నారు అనమాట. సో సస్టైనింగ్ దిస్ మూమెంటం విల్ డిపెండ్ ఆన్ ట్రాన్స్లేటింగ్ అగ్రిమెంట్స్ ఇంటూ టాంజిబుల్ ఎకనామిక్ అవుట్కమ్స్. అంటే మన యొక్క ఎకనామీస్ లోపల ఇవి రిఫ్లెక్ట్ అవ్వాలి అండ్ లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ కొలాబరేషన్స్. సో వీటి లోపల చూపించుకున్నప్పటికే వీళ్ళకి చాలా అంటే చాలా బెనిఫిట్ అయినట్టు అవుతుంది అనమాట. సో ఈ అగ్రిమెంట్స్ని టాంజిబుల్ ఎకనామిక్ అవుట్కమ్స్ కింద ఇంకా లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ కొలాబరేషన్స్ కింద మార్చుకోవాలి. అది ఎవరి యొక్క బాధ్యత? వీళ్ళిద్దరి యొక్క బాధ్యత అనమాట. సో దీని బేస్ మీద ఒక యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను చూడండి. So recent development indicates pragmatic reset in India-Canada relations with focus on economic and strategic cooperation. So examine the significance of this turnaround and discuss key areas of collaboration between
two countries. So recent development indicate a pragmatic reset in India-Canada relations with focus on economic and strategic cooperation. అంతే కదా, ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ కోఆపరేషన్ మీద అవుతున్నాం. ఎగ్జామిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ టర్న్ అరౌండ్. ఎందుకు ఈ సిగ్నిఫికెన్స్ జరిగిందంటే యుఎస్ యొక్క టారిఫ్స్, చైనా యొక్క సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ అన్ని కూడా రాయండి. డిస్కస్ ద కీ ఏరియాస్ ఆఫ్ కొలాబరేషన్, ఎక్కడెక్కడ అవుతున్నాం, మెయిన్గా టెక్నాలజీ లోపల, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎకనామీ లోపల, క్రిటికల్ మినరల్స్ లోపల అవుతున్నాం. వాటి గురించి రాస్తే డైరెక్ట్ క్వశ్చన్, డైరెక్ట్ ఆన్సర్, మీకు చాలా అంటే చాలా మంచి మార్క్స్ వస్తాయి. ప్లీజ్ రైట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇవాళ సాటర్డే కాబట్టి నాకు టైం ఉంది కాబట్టి చెప్తున్నాను. మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాస్తే అందరికన్నా మోస్ట్ బెనిఫిట్ అయ్యేది మీరే, ముందే చెప్తాను. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇస్ ద కీ ఫర్ సక్సెస్. ఎవరేమన్నా నేనేం అనుకోను కానీ, బట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాయకుండా మాత్రం ర్యాంక్ కొట్టడం అనేది కష్టం. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ బాగా రాసుకుంటే యూ విల్ బి ద వన్ హూ విల్ బి మోస్ట్ బెనిఫిటెడ్. నేను బెనిఫిట్ అవ్వను, ఎవరు బెనిఫిట్ అవ్వరు, మీరే బెనిఫిట్ అవుతారు. సో రైట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. అనుకుంటారు మనీష్ సార్ చెప్తూ ఉంటారు, మేము స్కిప్ చేస్తూ ఉంటామని, బట్ ఓకే, అట్ వన్ పాయింట్ యూ విల్ రియలైజ్ మనీష్ సార్ చెప్పారు, ఆ రోజు వినుంటే బాగున్నాయి. సింపుల్. నాకేముంటుంది, మీ పేరెంట్స్ కదా డబ్బులు పోతాయి. మీరు అనుకుంటున్నారేమో, ఐ డోంట్ నో, బట్ యూపీఎస్సీ ఈజీ, ఎలా అయినా బతికేయచ్చు అని అనుకుంటున్నారేమో. బట్ ఆస్తుంటే బతికేయచ్చేమో, కానీ జాబులు కొట్టడం అనేది అంత ఈజీ కాదు ఇప్పుడున్న కండిషన్స్లో. సో ద ఫేట్ ఆఫ్ వాషింగ్టన్ కన్సెన్సస్ వన్స్ తలిస్మాన్ ఎవరు రాశారు? శశి థరూర్ రాశారు. ఈజ్ అ 4th టర్మ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనమాట. కాంగ్రెస్ నుంచి లోక్సభకి వచ్చారు, లోక్సభ కాన్స్టిట్యున్సీ తిరువనంతపురం నుంచి. సో దాని గురించి చూద్దాం, ఏంటి వాషింగ్టన్ కన్సెన్సస్ అన్నీ కూడా. The article examines the evolution and decline of Washington Consensus, a set of market-oriented reforms promoted since 1980s by institutions such as IMF and World Bank. సో నార్మల్గా ఏముండేదంటే మనకి 1945కి వరల్డ్ వార్ 2 అయ్యింది. 2 మేజర్ పవర్స్ వచ్చాయి, యుఎస్ అండ్ యుఎస్ఎస్ఆర్. ఇప్పుడంటే రష్యా, అప్పుడు యుఎస్ఎస్ఆర్ ఉండేది. సో యుఎస్ ఏం చేసిందంటే ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ని పెట్టుకొని గోల్డ్ని డాలర్తో రీప్లేస్ చేసింది అనమాట. సో యుఎస్ ఈజ్ అ కంట్రీ విచ్ ప్రమోట్స్ వాట్? లెజా ఫెయిర్ ఎకానమీ, అంటే క్యాపిటలిస్టిక్ ఎకానమీ. యుఎస్ఎస్ఆర్ ఇన్ అదర్ హ్యాండ్ ఇది సోషలిస్ట్ కంట్రీ, సోషలిజంని ప్రమోట్ చేస్తుంది. సో నార్మల్గా వీళ్ళిద్దరి మధ్య గొడవ మెయిన్గా దేనికోసం అంటే ఐడియాలజికల్ డిఫరెన్స్. క్యాపిటలిజం సర్వైవ్ అవుతుందా, సోషలిజం సర్వైవ్ అవుతుందా అని కొట్టుకున్నారు. హలో అన్నా, అన్నా వచ్చే ఇక్కడ తిందు కానీ, లేకపోతే తినేసి వచ్చా. ఓకే తినేసి రా అన్న, క్లాస్ చెప్తున్నా. బయట వద్దులే, ఎండగుంది కదా, వచ్చే ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ పెడతాను, వచ్చే. సో ద 1945 తర్వాత యుఎస్ఎస్ఆర్ యుఎస్ వచ్చింది. మెయిన్గా వీళ్ళిద్దరు ఐడియాలజికల్ డిఫరెన్సెస్ గురించి గొడవాడుకున్నారు అనమాట. సో క్యాపిటలిజం అండ్ సోషలిజం గురించి గొడవాడుకున్నారు. బట్ ఏమైంది, 1991 వచ్చినప్పటికి యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అయిపోయింది. అప్పుడు ఎవరు డామినెన్స్ వచ్చింది? యుఎస్ డామినెన్స్ వచ్చింది అనమాట. సో 1945 నుంచి 1991 వరకు మెయిన్గా వాషింగ్టన్ కన్సెన్సస్ అయితే 1991 తర్వాత పోస్ట్ వాషింగ్టన్ కన్సెన్సస్ అంటాం. సో మెయిన్గా క్యాపిటలిజం ప్రమోట్ అయిందనమాట. సో ఇప్పుడు అదే చెప్తున్నాడు చూడండి, ఆ క్యాపిటలిజం యొక్క మెయిన్ బెడ్ రాక్ ఏంటి? ఫ్రీ ట్రేడ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఇప్పుడు యుఎస్ ఏమొచ్చి దానికి ఎగ్నెస్ట్గా వెళ్తుంది. ఇట్ ఆర్గ్యూస్ దట్ ద కన్సెన్సస్ విచ్ ఎంఫసైజ్డ్, ఆ కన్సెన్సస్ అప్పుడు ఏం చెప్పారు వీళ్ళు, యూఎస్ లాంటి కంట్రీస్కి ఏం కావాలి? క్యాపిటలిజం కాబట్టి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, డీరెగ్యులేషన్ ఇవన్నీ ఉంటారు. 1991 ఏం జరిగింది? మనకి ఏ రిఫార్మ్స్ వచ్చాయి? ఎల్పిజి. సో ఎల్పిజి రిఫార్మ్స్ మనం కోరుకుంటే వచ్చిందా, యూఎస్ మనల్ని ప్రెజరైజ్ చేస్తే వచ్చిందా? మనల్ని ప్రెజరైజ్ చేస్తే వచ్చింది. ఈజ్ ఇంక్రీజింగ్లీ లూజింగ్ రెలవెన్స్. వాళ్ళు ఏదైతే చెప్పారో అదే పోతుంది. ఎందుకంటే ఇన్ ఎ వరల్డ్ మార్కెట్ బై జియో పొలిటికల్ కాంపిటీషన్. ఇప్పుడు యూఎస్ ఏమంటుంది? ప్రొటెక్షనిజం అంటుంది. అమెరికా ఫస్ట్ అంటుంది, మా కంపెనీస్ లాస్ అవుతున్నాయి అంటుంది. నిన్న మళ్ళీ కేసు వేసింది ఇండియా మీద, చైనా మీద, బంగ్లాదేశ్ మీద. సో వీళ్ళు చాలా ఎక్కువ గూడ్స్ మా దగ్గరికి సప్లై చేసేస్తున్నారు, దీనివల్ల మా లోకల్ మార్కెట్స్ అవన్నీ దెబ్బతింటున్నాయని చెప్తున్నారు అనమాట. సో ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. ఏదైతే వాషింగ్టన్ కన్సెన్సస్ లో చెప్పారో దానికి ఎగ్నెస్ట్గా వెళ్తున్నారు. సో చూడండి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్.
The term Washington Consensus was coined by economist John Williamson in 1989. So the term Washington Consensus అనే టర్మ్ ఎవరిచ్చారు? జాన్ విలియమ్సన్ ఇన్ 1989. అందరూ బాగా గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ పొలిటికల్ సైన్స్. సో పొలిటికల్ సైన్స్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాపిక్. దమ్ముండాలి అది చేయాలంటే. సో అది మనం బాగా చేసుకుంటే బాగుంటుంది అనమాట. ద టర్మ్ వాషింగ్టన్ కన్సెన్సస్ వాస్ కాయిన్డ్ బై ఎకనామిస్ట్ జాన్ విలియమ్సన్. సో వాషింగ్టన్ అనే టర్మ్ అతనే ఇచ్చారు, జాన్ విలియమ్సన్ అనే అతను ఇచ్చారు అనమాట. ఇట్ ప్రపోజ్ 10 పాలసీ ప్రిస్క్రిప్షన్స్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్. సో డెవలపింగ్ కంట్రీస్ అంటే ఎవరు? ఇండియా, చైనా ఇలాంటి కంట్రీస్కి 10 పాలసీ ప్రిస్క్రిప్షన్స్ ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, సోషలిస్ట్ కంట్రీస్ ఎక్కువగా కూడా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేస్తారు అనమాట. గవర్నమెంటే బట్టలు ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటుంది, గవర్నమెంటే కార్లు ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటుంది, అన్ని గవర్నమెంటే. సో అన్ని గవర్నమెంట్ చేస్తే ప్రైవేట్ సెక్టర్ ఏం చేయాలి? అడుగుతున్నాలా. సో మెయిన్గా ఈ వాషింగ్టన్ కన్సెన్సస్ లేకపోతే లిబరలిజం లేకపోతే క్యాపిటలిజం ఏం చెప్తుందంటే ఫస్ట్ ఫిస్కల్ డిసిప్లిన్ చెప్తుంది అనమాట. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ ఉంది, వీళ్ళిద్దరికి మధ్య మెయిన్ డిఫరెన్స్ ఏంటి? బీజేపీ గవర్నమెంట్ రైట్ పార్టీ అంటే ఇట్ సపోర్ట్స్ క్యాపిటలిజం, కాంగ్రెస్ గవర్నమెంట్ ఈజ్ లెఫ్ట్ పార్టీ విచ్ సపోర్ట్ సోషలిజం ఎక్కువగా. సో బీజేపీ లాంటి కంట్రీస్ ఎక్కువగా కూడా ఫిజికల్ డిసిప్లిన్ అంటారు, స్టేట్స్కి డబ్బులు ఎవరు, పీపుల్కి డబ్బులు ఎవరు, మీరే డబ్బులు కట్టుకోవాలంటారు. బట్ కాంగ్రెస్ లాంటి గవర్నమెంట్స్ ఏం చెప్తే స్టేట్స్ అన్నిటి లోపల దూరిపోతాయి అంటాయి అనమాట. సో ఎగ్జాంపుల్ జగన్ అన్న అదే చేశాడు కదా, వాళ్ళు ఎక్కువ డబ్బులు పంచుతానంటారు. సో జగన్ అన్న ఈజ్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ. మీరు ఏదైతే చూస్తారో అది కూడా ఒక లెఫ్ట్ పార్టీ, బట్ టీడీపీ ఈజ్ ఎ రైట్ పార్టీ. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇది అది అంటుంటారు. సో యూ కెన్ అబ్జర్వ్ దీస్ థింగ్స్ అనమాట. సో మెయిన్గా వాషింగ్టన్ కన్సెన్సస్లో ఫస్ట్ ఏం చెప్తుంది? ఫిజికల్ డిసిప్లిన్. ఫిజికల్ డిసిప్లిన్ ఎందుకు? అప్పుడే ఎక్స్పెండిచర్ తగ్గుతుంది, ఎక్స్పెండిచర్ తగ్గిందంటే ప్రైవేట్ పార్టిసిపేషన్ పెరుగుద్ది. నెక్స్ట్ రీఆర్డరింగ్ పబ్లిక్ స్పెండింగ్ ప్రయారిటీస్. సో గవర్నమెంట్ అనేది అన్ని సెక్టర్స్ లోపల ఖర్చు పెట్టకూడదు, ఎక్కడెక్కడైతే మార్కెట్ ఫెయిల్ అవుతుందో అక్కడే ఖర్చు పెట్టాలి. ట్యాక్స్ రిఫార్మ్స్. సో ట్యాక్స్ రిఫార్మ్స్ అంటే డబ్బులు సంపాదించుకున్న వాడి మీద ఎక్కువ ట్యాక్స్లు వేయొద్దు, తక్కువ ట్యాక్స్లు వేయండి, అప్పుడే వాడు ఎక్కువ ప్రాఫిట్స్ వస్తే వాడు ఇంకా ఖర్చు పెడతాడు. ఇంకా ఫినాన్షియల్ లిబరలైజేషన్, మెయిన్గా లిబరలైజేషన్ రూల్స్ అన్ని లిబరలైజ్ అయిపోవాలి. కాంపిటేటివ్ ఎక్స్చేంజ్ రేట్స్. సో కాంపిటేటివ్ ఎక్స్చేంజ్ రేట్స్ ఉండాలి. సో ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ కన్నా మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్ ఉండాలి. ట్రేడ్ లిబరలైజేషన్. సో వేరే కంట్రీ నుంచి గూడ్స్ రావాలంటే ఈజీగా గూడ్స్ వచ్చేటట్టు ఉండాలి. సో అప్పుడే వాళ్ళ కంట్రీస్లో ఉన్న క్యాపిటలిస్టులు అందరూ కూడా గెయిన్ అవుతారు. సో లిబరలైజేషన్ ఆఫ్ ఎఫ్డిఐ. సో వాళ్ళ కంట్రీస్ నుంచి ఎఫ్డిఐ రావడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చి సంపాదించుకోవాలి కదా, సో ఎఫ్డిఐ ప్రమోట్ చేయాలి. అండ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ స్టేట్ ఓన్ ఎంటర్ప్రైజెస్. సో స్టేట్ ఓన్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రైవేటైజ్ చేయాలి. డీరెగ్యులేషన్. సో అన్ని కూడా బీజేపీ గవర్నమెంట్ చేస్తుంది. చూసుకోండి, ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ ఏం చేయట్లేదు చెప్పండి. ఫిజికల్ డిసిప్లిన్ పాటిస్తుంది, పబ్లిక్ స్పెండింగ్ ప్రయారిటీస్, గవర్నమెంట్ కొన్ని ఏరియాస్లోనే ఖర్చు పెడతాను అంటుంది, ట్యాక్స్ రిఫార్మ్స్ తీసుకొస్తా అంటుంది, ఫినాన్షియల్ లిబరలైజేషన్ అంటుంది, కాంపిటేటివ్ ఎక్స్చేంజ్ రేట్స్. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఎక్స్చేంజ్ రేట్ లోపల ఇన్వాల్వ్ అవ్వదు. ట్రేడ్ లిబరలైజేషన్, ట్రేడ్ని లిబరలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈజీగా ఎఫ్టీఎస్ సైన్ చేస్తున్నాం, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం రూల్స్ చేంజ్ చేస్తున్నాం. సో ప్రైవేటైజేషన్, గవర్నమెంట్ యొక్క కంపెనీస్ అన్ని కూడా అమ్మేస్తున్నారు, పిఎస్యూస్. దాని గురించి మన ఎగ్జాంపుల్ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. డీరెగ్యులేషన్. సో గవర్నమెంట్ కొన్ని సెక్టర్స్ లోపల అసలు ఉండదు. సో ప్రొటెక్షన్ ఆఫ్ ప్రాపర్టీ రైట్స్. ఇవన్నీ కూడా ఏంటి? వాషింగ్టన్ కన్సెన్సస్ యొక్క మెయిన్ థీమ్స్ అనమాట. సో దీస్ రిఫార్మ్స్ వర్ ప్రమోటెడ్ త్రూ స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ ప్రోగ్రామ్స్ డ్యూరింగ్ ఎకనామిక్ క్రైసిస్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. సో ఈ రిఫార్మ్స్ అన్ని కూడా స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ ప్రోగ్రామ్స్ డ్యూరింగ్ ఎకనామిక్ క్రైసిస్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్తో మనం ప్రమోట్ చేసాం. సిగ్నిఫికెన్స్ ఆర్ లెగసీ ఆఫ్ వాషింగ్టన్ కన్సెన్సస్. దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ప్రమోటెడ్ మార్కెట్ ఓరియంటెడ్ రిఫార్మ్స్. సో ప్రతి కంట్రీ లోపల కూడా రిఫార్మ్స్ వచ్చాయి, ఇండియా లోపల కూడా వచ్చాయి. ఎంకరేజ్డ్ ఎకనామిక్ లిబరలైజేషన్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ గ్లోబల్ మార్కెట్స్. సో మెయిన్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లుయెన్స్డ్ రిఫార్మ్స్ ఇన్ మెనీ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా. 1991 రిఫార్మ్స్ ఆర్ వన్ ఆఫ్ ద మెయిన్ లెగసీ ఆఫ్ వాషింగ్టన్ కన్సెన్సస్. సెకండ్, వాళ్ళు ఏం చెప్పారు? ట్రేడ్ లిబరలైజేషన్ అన్నారు, అంటే గ్లోబలైజేషన్ ఇంకా పెంచమన్నారు. సో రెడ్యూస్డ్ ట్రేడ్ బ్యారియర్స్. అప్పటి నుంచి ట్రేడ్ బ్యారియర్స్ తగ్గిపోయి ఇంక్రీజ్డ్ క్రాస్ బార్డర్ ఇన్వెస్ట్మెంట్. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. లెట్ టు ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్లోబల్ సప్లై చైన్స్. సో గ్లోబల్ సప్లై చైన్స్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ బాగా ఎక్స్పాండ్ అయింది. నెక్స్ట్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలైజేషన్. సో ఫిజికల్ డిసిప్లిన్. సో గవర్నమెంట్ ఖర్చు పెట్టడం, మానిటరీ రిఫార్మ్స్ తీసుకుని రావడం వల్ల ఇన్ఫ్లేషన్, గవర్నమెంట్ డెఫిసిట్స్ అనేవి చాలా కంట్రోల్లోకి వచ్చాయన్నమాట, ఎందుకంటే ప్రైవేట్ పార్టిసిపేషన్ పెంచాం కదా. సో ఛాలెంజెస్ అండ్ క్రిటిసిజం ఏంటి దీనికి? వన్ సైజ్ ఫిట్ ఆల్ అప్రోచ్ అనమాట. సో పాలసీస్ వర్ అప్లైడ్ యూనిఫామ్లీ టు కంట్రీస్ విత్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్ కెపాసిటీస్ అండ్ డెవలప్మెంటల్ స్టేజెస్. సో మీరే చెప్పండి, ఇప్పుడు విరాట్ కోహ్లీ బ్యాటింగ్కి వెళ్ళాడు, నేను బ్యాటింగ్కి వెళ్ళాను. విరాట్ కోహ్లీకి వేసిన 150 స్పీడ్ నాకు వేస్తే నేను ఆడగలను?
ఆడలేను కదా. సో ఒక్కొక్క బ్యాట్స్మెన్ బట్టి ఒక్కొక్కటి ఉండాలన్నమాట. సో ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ అండ్ డెవలప్మెంటల్ స్టేజెస్ అనమాట. వీకనింగ్ ఆఫ్ డొమెస్టిక్ ఇండస్ట్రియల్ పాలసీ. సో డొమెస్టిక్ ఇండస్ట్రియల్ పాలసీస్ అనేవి వీక్ అయిపోయి అనమాట. సో ద కన్సెసస్ డిస్కరేజ్ స్టేట్ లెడ్ ఇండస్ట్రియల్ స్ట్రాటజీస్. సో మన అప్పటి వరకు ప్లానింగ్ కమిషన్స్ ఉండేవి, ఈ స్టేట్ లెవెల్ ఇండస్ట్రీస్ అన్ని కూడా వీక్ అయిపోయాయి అనమాట. సో యట్ సక్సెస్ఫుల్ ఎకానమీ సచ్ యాజ్ సౌత్ కొరియా, తైవాన్ అండ్ సింగపూర్ యూజ్ స్ట్రాంగ్ స్టేట్ ఇంటర్వెన్షన్ టు ఇండస్ట్రియలైజ్. సో అయినా సరే కొన్ని కంట్రీస్ అనేవి స్టేట్స్ సపోర్ట్ కూడా తీసుకున్నాయి, సౌత్ కొరియా, తైవాన్ అండ్ సింగపూర్ అంట. సో సోషియో అండ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. సో క్యాపిటలిజంలో మెయిన్ ప్రాబ్లం ఏంటి, తెలివైన వాడు ఎంతైనా డబ్బులు సంపాదించుకుంటాడు, తెలివి తక్కువ వాడు అలానే ఉండిపోతాడు. సో సోషల్ అండ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. సో స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ ప్రోగ్రామ్స్ లెడ్ టు రెడ్యూస్డ్ సోషల్ స్పెండింగ్. సో మెయిన్గా గవర్నమెంట్స్ అనేవి పీపుల్ యొక్క హెల్త్, ఎడ్యుకేషన్ మీద వాటి మీద తగ్గించే డబ్బులు, ఎందుకంటే చెప్పేస్తారు కదా ఫిజికల్ డిసిప్లిన్ అన్నారు. ఫిజికల్ డిసిప్లిన్ అంటే గవర్నమెంట్ డబ్బులు తక్కువ స్పెండ్ చేయాలి. రేజింగ్ అన్ఎంప్లాయ్మెంట్. సో దీనివల్ల గవర్నమెంట్ పిఎస్యూస్లో అంటే ఎక్కువ జాబ్స్ వస్తాయి, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వడం ఆపేసింది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ పెరిగిపోయి. గ్రోయింగ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ సెవరల్ డెవలపింగ్ కంట్రీస్. సో దీనివల్ల సెవరల్ డెవలపింగ్ కంట్రీస్లో ఇన్ఈక్వాలిటీస్ పెరిగిపోయాయి. దీనివల్ల ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీ ఏంటి, ఎకనామిక్ క్రైసిస్ ఎక్స్పోజ్డ్ వీక్నెస్ ఆఫ్ లిబరలైజ్డ్ మార్కెట్స్ అనమాట. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటి, ఏషియన్ ఫినాన్షియల్ క్రైసిస్ 1997లో వచ్చింది అండ్ గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ 2008 వచ్చింది అనమాట. ఈ రెండు కూడా మీ అందరూ ఎకనామిక్స్ క్లాసెస్లో చదివే ఉంటారు. సో దీస్ ఈవెంట్స్ అండర్మైన్ కాన్ఫిడెన్స్ ఇన్ నియో లిబరల్ పాలసీస్ అనమాట. ఈ గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్, ఏషియన్ ఫినాన్షియల్ క్రైసిస్ వల్ల గవర్నమెంట్స్ భయపడిపోయి మా ఎకానమీస్ ఇలా పడిపోతున్నాయి ఈ క్యాపిటలిజం వల్ల, ఎందుకంటే క్యాపిటలిజంలో సైకిల్స్ ఉంటాయి అనమాట, బూమ్ ఫేజ్, రిసెషన్ ఫేజ్ ఎక్సెట్రా. నెక్స్ట్ బ్యాక్లాష్ అగెన్స్ట్ గ్లోబలైజేషన్. అన్నిటి వల్ల ఏమైంది, బ్యాక్లాష్ వచ్చింది. డిస్కంటెంట్ విత్ గ్లోబలైజేషన్ కంట్రిబ్యూటెడ్ టు పొలిటికల్ మూవ్మెంట్స్. సో యూరోపియన్ యూనియన్ నుంచి ఎవరు వచ్చారు, బ్రిటిష్ వచ్చింది, యూకే వచ్చింది, దాన్ని ఏమంటున్నారు, బ్రెక్సిట్ అన్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్. సో ఇప్పుడు మళ్ళీ అమెరికా ఏమంటుంది, మాకు సంబంధం లేదు గ్లోబలైజేషన్తో, మళ్ళీ మమ్మల్ని మేము గ్రేట్ చేసుకుందాం అంటున్నారు. సో దాన్ని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్నారు. సో ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ గ్లోబల్ ఎకనామిక్ పాలసీ. సో ప్రెసెంట్ ట్రెండ్స్ ఏంటి, రైజ్ ఆఫ్ పోస్ట్ వాషింగ్టన్ కన్సెన్సస్. సో పోస్ట్ వాషింగ్టన్ కన్సెన్సస్ అంటే ఏంటి, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్స్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఇప్పుడు చూడండి, ప్రతి గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడుతుంది. ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ అండ్ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్లో మీకు కనిపించి ఉంటాయి. ఎందుకు, ఒకప్పుడు బీజేపీ గవర్నమెంట్ వేరు. మీరు ఎవరైనా 15 years ఆఫ్ బీజేపీ టర్మ్ చూస్తుంటే స్టార్టింగ్ లో ఫుల్ ప్రైవేటైజేషన్, స్టార్టింగ్ అన్ని చేసేది. ఇప్పుడు ఎప్పుడైతే యూఎస్ తన యొక్క పాలసీ స్టాండ్ మార్చేసిందో, సో ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ పెంచుతాం, సోషల్ ప్రొటెక్షన్స్, పిఎం కిసాన్ ఇస్తున్నారు, 6,000 ఇస్తున్నారు ఒక్కొక్క ఫార్మర్కి, ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ పెంచుతాం అండ్ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ పెంచుతున్నాం. సెకండ్ ఏంటి, రిటర్న్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీస్. సో కంట్రీస్ ఆర్ అడాప్టింగ్ స్టేట్ లెడ్ స్ట్రాటజీస్ టు స్ట్రెంథెన్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్. సో యూఎస్ కూడా ఏమంటుంది, డొమెస్టిక్ ఇండస్ట్రీస్ నేను డెవలప్ చేసుకోవాలి, నేను అట్లా మీ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయితే మీరు ఇష్టం వచ్చినంత డబ్బులు లాగేస్తున్నారు అంటుంది. సో జియో పాలిటిక్స్ అండ్ ఎకనామిక్ పాలసీ. ట్రేడ్ అండ్ ఇండస్ట్రియల్ పాలసీస్ ఆర్ ఇంక్రీజింగ్లీ లింక్డ్ టు నేషనల్ సెక్యూరిటీ అండ్ స్ట్రాటజిక్ ఎకానమీ. ముందు చెప్పే కదా, ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయో వాడే తోపు. సో ఎవ్రీ రిలేషన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ రిలేటెడ్ విత్ ఎకానమీ. మీరు అవునానండి కాదనండి, మీ మదర్కి ఫాదర్కి రిలేషన్షిప్, నీకు ఎక్సెప్ట్ ఫాదర్ మదర్ అండ్ చిల్డ్రన్, మిగతా అందరికీ కూడా రిలేషన్షిప్ అనేది ఎకానమీ బేస్ మీద డిసైడ్ అవుతుంది. అదైతే మాత్రం పక్క. మీరు గమనించండి, మీరు గమనిస్తే ఇంకా క్లారిటీగా వస్తుంది. ఎగ్జాంపుల్స్, టారిఫ్స్. సో ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఏంటి, టారిఫ్ వార్ జరుగుతున్నాయి, ఇండస్ట్రియల్ సబ్సిడీస్, స్ట్రాటజిక్ డీకప్లింగ్ ఇన్ సప్లై చైన్స్. అందరూ కూడా చైనా +1 అంటున్నారు, చైనా నుంచి వెళ్ళిపోవాలంటున్నారు. సో న్యూ గ్లోబల్ ప్రయారిటీస్. సో మోడర్న్ ఎకనామిక్ పాలసీ. సో ఇప్పుడు ప్రయారిటీస్ ఏంటంటే క్లైమేట్ చేంజ్, అందరికీ కూడా ఒక కామన్ ప్రాబ్లం ఏంటి, క్లైమేట్ చేంజ్. నెక్స్ట్ డిజిటల్ ఎకానమీ. డిజిటల్ ఎకానమీలో అందరూ ఇంటిగ్రేట్ అవుదాం అనుకుంటున్నారు. ఏఐ గవర్నెన్స్, ఏఐని ఎట్లా గవర్న్ చేయాలో తెలియట్లేదు, అందుకే ఏ ఇంపాక్ట్ సబ్మిట్ పెట్టాం, ఇది పెట్టాం, అండ్ రెసిలియంట్ సప్లై చైన్స్. ఇవన్నీ కూడా మన యొక్క ప్రయారిటీస్ అనమాట. వే ఫార్వర్డ్ ఏంటి, rather than one size fit all approach, we should go context sensitive policies rather than universal economic prescriptions. సో అదే చెప్పాను, కాంటెక్స్ట్ తగ్గట్టు మన పాలసీస్ అనేవి ఉండాలన్నమాట. నెక్స్ట్ బ్యాలెన్స్డ్ రోల్ ఆఫ్ మార్కెట్స్ అండ్ స్టేట్ ఇన్ డెవలప్మెంట్. సో మార్కెట్స్, స్టేట్ కూడా ఈక్వల్ రోల్ పార్టిసిపేషన్ తీసుకోవాలి. ఎక్కడైతే అవసరమో అక్కడ మార్కెట్ ఉండాలి, మిగతా అన్ని ప్లేసెస్లో స్టేట్ ఉండేటట్టు చూసుకోవాలి. స్ట్రెంథనింగ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ గవర్నెన్స్ కెపాసిటీస్. సో మన మిషన్ కర్మయోగి, మీ ఐఏఎస్ ఆఫీసర్స్ని వీళ్ళని ట్రైన్ చేసేదన్నీ కూడా ఏంటి, దీస్ ఆర్ స్ట్రెంథనింగ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్. సో అలైనింగ్ ఎకనామిక్ పాలసీ విత్ సస్టైనబిలిటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ సోషల్ ఈక్విటీ. సో ఎకనామిక్ పాలసీని సస్టైనబిలిటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్తో లింక్ చేయాలి. ప్రమోటింగ్ ఇన్క్లూజివ్ గ్లోబలైజేషన్ దట్ బెనిఫిట్స్ డెవలపింగ్
కంట్రీస్ మెయిన్గా ఇన్క్లూజివ్ గ్లోబలైజేషన్ ప్రమోట్ చేయాలి. ఇండియా లాంటి కంట్రీస్ అనేవి ఎక్స్పోర్ట్స్ ద్వారా గ్రో అవుదాం అనుకుంటున్నాయి కాబట్టి సో ఇప్పుడు ఇన్క్లూజివ్ గ్లోబలైజేషన్ అనేది పక్కాగా ప్రమోట్ చేయాలన్నమాట. సో వే ఫార్వర్డ్ లోపల ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మెయిన్స్ క్వశ్చన్ ఆర్ మంచి అనాలిసిస్ చేయొచ్చు అనమాట. మీ యొక్క మైండ్ని మీకు ఇంటర్వ్యూ లోపల కూడా క్వశ్చన్ రావచ్చు. సో కన్క్లూజన్, the Washington Consensus once shaped global economic policy, but its rigid framework no longer fits the realities of multipolar and geopolitically fragmented world. ఒకప్పుడు అది ఇప్పుడు సెట్ అవ్వట్లేదు. సో ఫ్యూచర్ ఎకనామిక్ స్ట్రాటజీస్ మస్ట్ కంబైన్ మార్కెట్ ఎఫిషియన్సీ విత్ స్టేట్ లెడ్ డెవలప్మెంట్. సో మార్కెట్ ఎఫిషియన్సీని స్టేట్ లెడ్ డెవలప్మెంట్తో లింక్ చేయాలి. టైలర్డ్ టు ఈచ్ నేషన్స్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ అండ్ డెవలప్మెంట్ ప్రయారిటీస్. మన యొక్క డెవలప్మెంట్ ప్రయారిటీస్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ బేస్ చేసుకొని ఈ పాలసీస్ అనేవి ఉండాలన్నమాట. సో ఇట్లా మీరు ఆర్టికల్ రాస్తే ఇట్ విల్ బి వెరీ 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 హెల్ప్ఫుల్. సో యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్ చూడండి. సో ద వాషింగ్టన్ కన్సెన్సస్ షేప్డ్ గ్లోబల్ ఎకనామిక్ పాలసీ ఇన్ late 20th century, but its relevance is increasingly questioned today. ఎందుకు ప్రెజెంట్ అవుతున్న టారిఫ్ వార్స్ అన్నీ కూడా. సో ఎగ్జామినింగ్ ద రీజన్స్ ఫర్ ఇట్స్ డిక్లైన్ అండ్ డిస్కస్ ఎమర్జింగ్ ఆల్టర్నేటివ్స్ ఇన్ గ్లోబల్ ఎకనామిక్ గవర్నెన్స్. దాన్ని ఏమంటాం, పోస్ట్ వాషింగ్టన్ కన్సెన్సస్ అంటాం. వాటి గురించి రాయండి. మార్కెట్ ఎఫిషియన్సీతో పాటు ఏముండాలి, స్టేట్ లెడ్ పాలసీ ఉండాలి. ఈ రెండు కూడా రాస్తే సరిపోద్ది అనమాట. ఇది మీ నుంచి ఎగ్జామినర్ ఎక్స్పెక్ట్ చేస్తాడు ఈ క్వశ్చన్ నుంచి. అది ఒక్కటి రాశారంటే చాలు. సో ఇట్స్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ హౌ వీ రైట్ ద ఆన్సర్స్ అనమాట. సో అది బాగా చూసుకోండి సరిపోతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ఒక ఆస్పిరెంట్ లైఫ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ టు రైట్ ఆన్సర్స్. మీరు రాయకపోతే దొరికిపోతారు. ఏమీ లేదు, ఫస్ట్ మీకు ర్యాంక్స్ రావు, టైం అయిపోతూ ఉంటుంది, మీ ఏజ్లు అయిపోతూ ఉంటాయి. జాబ్స్ మార్కెట్లో ఇప్పుడు బయట మీరు బీటెక్ చేసి బయటకు వచ్చిన తర్వాత మీరు బీటెక్ జాయిన్ అవ్వకపోతే ఒక 2 years మీరు ఎక్కడ ఉంటారో ఏముంటారో కూడా తెలియదు. సో అట్లాంటి పొజిషన్లు ఉన్నాయి ప్రజెంట్. సో చూసుకోండి, ఇది నా యొక్క రిక్వెస్ట్. So let's dive into prelims articles. India bloc MPs submit notice in parliament for removal of chief election commissioner. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిమూవల్ గురించి ఇండియా బ్లాక్, ఒకప్పుడు యూపీఏ అనేవాళ్ళం, ఇప్పుడు ఏమంటున్నాం ఇండియా బ్లాక్ అంటున్నాం అనమాట. వాళ్ళు ఏం మార్చేసుకున్నారు, జ్ఞానేష్ కుమార్ రిమూవల్ కోసం పెట్టారు అనమాట. సో చూడండి, మన స్పీకర్ అన్నారు, స్పీకర్ రిమూవల్కి పెట్టారు, ఇప్పుడు ఏమంచి చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి పెడుతున్నారు అనమాట. సో చూడండి, క్వశ్చన్స్ ఈ ఏరియాస్ నుంచి పాలిటీ నుంచి ప్రిలిమ్స్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మెంబర్స్ ఆఫ్ అపోజిషన్ ఇండియా బ్లాక్ సబ్మిటెడ్ ఎ నోటీస్ ఇన్ బోత్ ద హౌస్ ఆఫ్ పార్లమెంట్ సీకింగ్ ది రిమూవల్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా జ్ఞానేష్ కుమార్. సో జ్ఞానేష్ కుమార్ని తీసేయడానికి నోటీస్ పెట్టారంట. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని తీయాలన్నా సరే సేమ్ ప్రాసెస్ యాజ్ సుప్రీంకోర్టు జడ్జ్. సో సుప్రీంకోర్టు జడ్జిని ఎట్లా తీస్తాం, లోక్సభలో అయితే 100 మంది సపోర్ట్ చేయాలి, రాజ్యసభ లోపల 50 మంది సపోర్ట్ చేయాలి. దాన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ యాక్సెప్ట్ చేయొచ్చు, లేకపోతే చేయకపోవచ్చు. అప్పుడు 3 members సుప్రీంకోర్టు కమిటీకి వెళ్తుంది. వాళ్ళు ఒకవేళ ఓకే అంటే లోక్సభ లోపల రాజ్యసభ లోపల అబ్సల్యూట్ మెజారిటీ ప్లస్ 2/3 ప్రెసిడెంట్ అండ్ ఓటింగ్తో 2 houses పాస్ చేసి ప్రెసిడెంట్ సైన్ చేస్తే రిమూవ్ అవుతారు అనమాట. అదే ప్రాసెస్ అనేది ఇతనికి ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ అంటే ఇప్పటివరకు ఇట్లా జరగలేదంట ఆఫ్ అ ఫార్మల్ నోటీస్ బీయింగ్ సబ్మిటెడ్ ఇన్ పార్లమెంట్ ఫర్ రిమూవల్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఇప్పటివరకు సిఈసి అని చెప్పమని ఎప్పుడు చెప్పలేదు, ఫస్ట్ టైం జరిగిందంట. ద మూవ్ కమ్స్ amid allegations of partisan conduct and concerns related to SIR. సో SIR లోపల పార్టిసాన్ గా జరుగుతుంది, అతని యొక్క రోల్ బాగాలేదు, హీఈస్ నాట్ కండక్టింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేసారు. బట్ ఇట్ ఈస్ ద టైమ్ వేర్ జ్ఞానేష్ కుమార్ అనేది ఎలక్టోరల్ బాడీస్ అన్నిటికి ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తున్నారు. యునైటెడ్ ఏదైతే ఇంటర్నేషనల్ ఎలక్టోరల్ బాడీస్ యొక్క చైర్మన్స్ దానికి. సో ఈ టైంలో ఇది రావడం అనేది బాగాలేదు అనమాట. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ అకార్డింగ్ టు ఆర్టికల్ 324 ఇస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. 324 to 329 వరకు ఉంటుంది. ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. 950లో పెట్టారు. కంపోజిషన్ ఏంటి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్లస్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఎవరు డిసైడ్ చేస్తారు, ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తారు. సో ప్రెసిడెంట్ ఎంతమంది ఉన్నారు, 2 members ఉన్నారు అనమాట. సో మెయిన్గా వాళ్ళు ఎవరికి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు, లోక్సభ, రాజ్యసభ, ఎమ్మెల్యేస్, ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. రిమూవల్ ప్రాసెస్ ఆఫ్ సిఈసి. సో సిఈసిని రిమూవ్ చేయడానికి ప్రాసెస్ ఏంటి,
To ensure independence of Election Commission of India, the Constitution provides strong security of tenure for CEC. సో అందుకోసం 324 సబ్ క్లాస్ 5 ఏమంటుంది? The service conditions and tenure of CEC and other election commissions are determined by the President of India, subject to laws made by the Parliament. So service conditions and tenure of CEC and other election commissions are determined by the President of India, subject to law made by the Parliament. Parliament law చేస్తుంది. The CEC can be removed only in the same manner as the grounds as Judge of Supreme Court. చెప్పా కదా, సో Judge of Supreme Court తీసినట్టు తీయొచ్చు అనమాట. సో సర్వీస్ కండిషన్స్ కెనాట్ బి వేరీ టు డిసడ్వాంటేజ్. ఎవరికైనా అంతే. ఇప్పుడు నాకు జాయిన్ చేసినప్పుడు 20,000 ఇస్తున్నారు శాలరీ. సో ఇప్పుడు నేను ఏఎస్ఓ కింద బంద్ చేస్తున్నాను, నాకు ఏఎస్ఓ కింద 20,000 వస్తుంది శాలరీ. ఆ 20,000 కింద శాలరీ తగ్గించకూడదు. అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ రీజనల్ కమిషన్స్ క్యాన్ బి రిమూవ్ ఓన్లీ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ CEC. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 పాయింట్స్ అనేవి చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి. సో స్టాట్యుటరీ ప్రొవిజన్స్ చెప్పే కదా, సర్వీస్ కండిషన్స్ కోసం ఒక లా చేసాం. పార్లమెంట్ ఎనెక్టెడ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ కండిషన్స్ సర్వీస్ ఆఫ్ టెన్యూర్ యాక్ట్ 2023. The act provides detailed provision of appointment, designation and removal with consistent with constitution. సో దాని గురించి ప్రొవిజన్స్ ఉన్నాయి. సో గ్రౌండ్స్ ఆఫ్ రిమూవల్ ఏంటి? సో సేమ్ సుప్రీం కోర్ట్ జడ్జికి ఉన్నవే. ద కాన్స్టిట్యూషన్ లిమిట్స్ గ్రౌండ్స్ ఆఫ్ రిమూవల్ ఓన్లీ 2. ప్రూవెన్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ, సేమ్ యాజ్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందో జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. దీస్ ఆర్ ద సేమ్ గ్రౌండ్స్ ఆర్ అప్లికేబుల్ టు జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సో టెర్మినాలజికల్ నోట్ ఏంటి? ద టర్మ్ ఇంపీచ్మెంట్, నార్మల్గా ఇంపీచ్మెంట్ అనే టర్మ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇద్దరికి వాడాలి. అది యుఎస్ ప్రకారం ద టర్మ్ ఇంపీచ్మెంట్ ఇస్ కాన్స్టిట్యూషనల్ యూజ్డ్ ఓన్లీ ఫర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 61. సో ఇంపీచ్మెంట్ అనే టర్మ్ యుఎస్లో అయితే ఇద్దరికి వాడతారు, బట్ ఇండియాలో అయితే ఓన్లీ ప్రెసిడెంట్కి వాడతాం. ఫర్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ అండ్ సిఈసి ద కరెక్ట్ కాన్స్టిట్యూషనల్ టర్మ్ ఈజ్ రిమూవల్. సో సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఇండియా రిమూవల్ అంటాం, నాట్ ఇంపీచ్మెంట్. బట్ యుఎస్లో అయితే జడ్జ్ అవని ప్రెసిడెంట్ అవని ఇద్దరికి కూడా ఇంపీచ్మెంట్ అంటాం అన్నమాట. సో రిమూవల్ ప్రొసీజర్. సో ద రిమూవల్ ఈజ్ అ క్వాజీ జ్యుడిషియల్ ప్రాసెస్. క్వాజీ జ్యుడిషియల్ అంటే పార్లమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. గవర్న్ బై జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్. సో జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ఉంటుంది. సో ప్రాసెస్ చూడండి. ఏ రిమూవల్ మోషన్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఎయిదర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్. సో చెప్పే కదా, లోక్సభలో ఎంతమంది సైన్ చేయాలి? 100 మంది. రాజ్యసభలో ఎంతమంది సైన్ చేయాలి? 50 మంది. ఇవన్నీ కూడా నా మైండ్లో ఉంటాయి. లిటరలీ చెప్తున్నాను, ఇవేవి కూడా రిఫర్ చెయ్యను నేను. సో అంత మైండ్లో ఉంటేనే మీకు ఎంత ఎక్సలెంట్ టీచర్ అవ్వగలుగుతారు. ఇదంతా కూడా నాకు ప్రాక్టీస్ ద్వారానే వచ్చింది. So make sure you guys revise until you get proficiency. So the motion is submitted to Speaker of Lok Sabha or Chairman of Rajya Sabha. చెప్పా కదా, either అలా యాక్సెప్ట్ చేయొచ్చు లేకపోవచ్చు. Admission of the motion. The presiding officer may admit or reject it. ఇది చాలా ఇంపార్టెంట్. సో ప్రెసైడింగ్ ఆఫీసర్ ఉంటారు, ఎక్కడైతే స్పీకర్, ఎక్కడైతే చైర్మన్. ఐదర్ యాక్సెప్ట్ చేయొచ్చు లేదా. ఇఫ్ అడ్మిటెడ్ 3 మెంబర్ ఎంక్వైరీ కమిటీ పెడతారని చెప్పా కదా. ఆ 3 మెంబర్ కమిటీలో ఎవరెవరు ఉంటారు? సుప్రీం కోర్ట్ జడ్జి, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు, డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్. క్వశ్చన్స్ రావచ్చు ఈ ఏరియా నుంచి, నా ఎక్స్పెక్టేషన్ క్వశ్చన్ రావచ్చు. సుప్రీం కోర్ట్ జడ్జి కానీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు కానీ, డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ కానీ. సో ఇన్వెస్టిగేషన్. ద కమిటీ ఇన్వెస్టిగేట్స్ ద చార్జెస్. ద సిఈసి హాస్ ద రైట్ టు డిఫెండ్ హిమ్సెల్ఫ్. సో సిఈసికి అతను డిఫెండ్ చేసుకునే రైట్స్ ఉన్నాయి. అవుట్కమ్స్ ఏంటి? చార్జెస్ నాట్ ప్రూవ్డ్. ఒకరు ప్రూవ్ అవ్వకపోతే మోషన్ డ్రాప్ అయిపోద్ది. ఒకవేళ ఛార్జెస్ ప్రూవ్ అయ్యాయి, వీళ్ళు చెప్పిన ఛార్జెస్, రిపోర్ట్ సబ్మిటెడ్ టు ద పార్లమెంట్. అప్పుడు పార్లమెంట్కి వెళ్తుంది. సో పార్లమెంట్ లోపల ఏం చెప్పాను? స్పెషల్ మెజారిటీ. సో ఓటింగ్ ఇన్ ద పార్లమెంట్, ద మోషన్ మస్ట్ పాస్డ్ ఇన్ ద బోత్ ద హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ ఇన్ ద సేమ్ సెషన్. ఇట్ రిక్వైర్స్ ఏ మెజారిటీ? టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ది హౌస్. దీన్ని ఏమంటాం? అబ్సల్యూట్ మెజారిటీ ప్లస్ 2/3 మెంబర్స్ ఆఫ్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. సో ఇట్లా చేయాలన్నమాట. సో దానికి ఫైనల్గా ఏముంటుంది? ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఆఫ్టర్ పాసింగ్ ఇన్ బోత్ హౌసెస్ అండ్ అడ్రస్ ఇస్ ప్రెజెంటెడ్ టు ద ప్రెసిడెంట్ దాన్ని సంతకం చేయాలి. ద ప్రెసిడెంట్ ఇష్యూస్ ద అఫీషియల్ ఆర్డర్ రిమూవింగ్ ద సిఈసి ఫ్రమ్ ది ఆఫీస్. సో ప్రెసిడెంట్ ఇష్యూ చేస్తారు. సో ప్రిలిమ్స్ క్వశ్చన్. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద రిమూవల్ ఆఫ్ సిఈసి. So the CEC can be removed in the same manner on the grounds as the judge of Supreme Court. So CEC got a same grounds of judge of Supreme Court. First statement right. The removal motion can be initiated only in Lok Sabha. No, Lok Sabha and రాజ్యసభ ఎందులోనైనా చేయొచ్చు. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ద మోషన్ మస్ట్ బి సపోర్టెడ్ బై అట్లీస్ట్ 100 మెంబర్స్ ఇన్ లోక్సభ, 50 మెంబర్స్ ఇన్ రాజ్యసభ. ఇప్పుడే చూసాం, సింపుల్ క్వశ్చన్. సో ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ 1 and 3. మొత్తం అసలు కిందకి వెళ్ళి అసలు చూడొచ్చు ఆన్సర్ ఏంటి, ఇదేంటి. సో అన్ని స్టేట్మెంట్స్ మనకు తెలియాలి. ఇప్పుడు అన్ని తెలిస్తేనే ఈజీ అంటే ఈజీగా చేయొచ్చు అనమాట. సో మీ అందరూ కూడా ఎట్లానే అవ్వాలని కోరుకుంటారు కాబట్టి మెయిన్లీ ఫోకస్ ఆన్ ది కంటెంట్ మీ చేతిలో ఉన్నప్పుడు ఎవడు మిమ్మల్ని ఏమీ చేయలేడు. So 1 second. Supreme Court steps in to save Chambal Sanctuary for sand mining. So Chambal Sanctuary గురించి కాపాడడం కోసం సుప్రీం కోర్ట్ వచ్చిందంటే చూద్దాం. The Supreme Court of India
టుక్ సువోమోటో కాగ్నిజన్. సువోమోటో అంటే ఎవరు కేసు వెళ్ళి తనకు తను తీసుకుంది. ఆఫ్ మీడియా రిపోర్ట్స్ రిగార్డింగ్ ర్యాంపెంట్ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఇన్ నేషనల్ చంబల్ శాంక్చురీ. సో క్వశ్చన్స్ ఎక్కడి నుంచి డైరెక్ట్ గా రావచ్చు. నేషనల్ చంబల్ శాంక్చురీలో ర్యాంపెంట్ ఇల్లీగల్ మైనింగ్ అవుతుంది అనేసి తీసుకుందంట. ద శాంక్చురీ లొకేటెడ్ ట్రై జంక్షన్ ఆఫ్ రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ యూపీ. చాలా చాలా ఇంపార్టెంట్. సో చంబల్ శాంక్చురీ యొక్క లొకేషన్ ఎక్కడ ఉంది? ఈజ్ అట్ ద ట్రై జంక్షన్ ఆఫ్ రాజస్థాన్, ఎంపీ అండ్ యూపీ. ఈజ్ ఎ క్రిటికల్ హ్యాబిటేట్ అండ్ బ్రీడింగ్ గ్రౌండ్ ఆఫ్ గరియాల్. సో గరియాల్ అంటే ఏంటి? క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఫ్రెష్ వాటర్ క్రోకోడైల్. సో గరియాల్ అనేది ఏంటి? క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఫ్రెష్ వాటర్ క్రోకోడైల్. సో దాని యొక్క మూత అనేది చాలా సన్నంగా ఉంటుంది అనమాట. అది మనం చంపలేదు కానీ జనాలు మీ పెద్ద క్రోకోడైల్ అనుకొని చంపిస్తుంటారు. దాని యొక్క స్టాటస్ ఏంటి? క్రిటికల్లీ ఎండేంజర్డ్. సో గరియాల్స్ దొరుకుతాయి అక్కడ. సో గరియాల్స్ దొరుకుతాయి కాబట్టి అది. ఇల్లీగల్ శాండ్ మైనింగ్ హ్యాస్ ఐడెంటిఫైడ్ యాజ్ ద లార్జెస్ట్ థ్రెట్ టు ఫ్రెజైల్ ఎకోసిస్టమ్ ఆఫ్ చంబల్. సో చంబల్కి మెయిన్గా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ వల్ల ఇబ్బంది అవుతుందంట. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ శాంక్చురీ ఏంటి? క్రిటికల్ హ్యాబిటేట్ ఫర్ ఎండేంజర్డ్ స్పీషీస్. ఇక్కడ ఏమేమి ఉంటాయి? గరియాల్స్ ఉంటాయి. గరియాల్ యొక్క స్టాటస్ ఏంటి? క్రిటికల్లీ ఎండేంజర్డ్. సో గుర్తుపెట్టుకోండి, గరియాల్స్ ఇస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. అందరూ కూడా ఎన్వైర్న్మెంట్ తెలిస్తే పర్లేదు, తెలియకపోతే నేనే ఎన్వైర్న్మెంట్ చెప్పాను అన్నిటి గురించి. సో క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఐయూసీఎన్లో ఉంటుంది. గాంగస్ రివర్ డాల్ఫిన్ యొక్క ఐయూసీఎన్ స్టాటస్ ఏంటి? ఎండేంజర్డ్. ఈ రెండు కూడా ఇక్కడ ఉంటాయి. సెవరల్ మైగ్రేటరీ బర్డ్స్ అండ్ అక్వాటిక్ బయోడైవర్సిటీ. సో గాంజెస్ రివర్ డాల్ఫిన్కి ఇంకొక పేరు ఏంటి? సూసు అని కూడా పిలుస్తాం. వన్ ఆఫ్ ద ఇండియాస్ క్లీనెస్ట్ రివర్స్. ఇందులో క్లీనెస్ట్ వాటర్ ఉంది. ద చంబల్ రివర్ హ్యాస్ రిలేటివ్లీ లో పొల్యూషన్ లెవెల్స్. ఎకలాజికల్ ఇంపార్టెన్స్. సో చెప్పే కదా గరియాల్ ఉంటుందంటే అది ఒక ఫ్రెష్ వాటర్ రివర్ అని అర్థం. సో ఎకలాజికల్ ఇంపార్టెన్స్ ఏంటి? మెయింటైన్స్ రివర్ అండ్ బయోడైవర్సిటీ అండ్ ఫ్రెజైల్ శాండ్ బ్యాంక్ ఎకోసిస్టమ్. సో ప్రిలిమ్స్ కాన్సెప్ట్. చంబల్ శాంక్చురీ గురించి తెలుసుకుందాం. నేషనల్ చంబల్ శాంక్చురీ. సో నేషనల్ చంబల్ శాంక్చురీ ఆల్సో నోన్ యాజ్ నేషనల్ చంబల్ గరియాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ప్రొటెక్టెడ్ రివరైన్ శాంక్చురీ ఎస్టాబ్లిష్డ్ ఫర్ కన్జర్వేషన్. ఎంత ఉంటుంది ఏరియా? 5400 square kilometers. So covers around 425 kilometer stretch of Chambal River and adjoining ravines. So location ఎక్కడ ఉంది? ట్రై జంక్షన్లో ఉంది. ఎంపీ, రాజస్థాన్ అండ్ యూపీ. సో కన్జర్వేషన్ ఇంపార్టెన్స్ ఏంటి? ద శాంక్చురీ వాజ్ ప్రైమరీ క్రియేటెడ్ టు ప్రొటెక్ట్ ఎండేంజర్డ్ గరియాల్స్ అండ్ రెడ్ క్రౌన్ రూఫ్ టర్టిల్ ప్రొటెక్ట్ చేయడానికి పెట్టారనమాట. సో చెప్పా కదా, సంబల్ శాంక్చురీ రిమైన్స్ సపోర్ట్స్ ద లార్జెస్ట్ పాపులేషన్స్ ఆఫ్ గరియాల్స్ ఇన్ ద వరల్డ్. సో గరియాల్స్ యొక్క లార్జెస్ట్ పాపులేషన్ ఇదే చూసుకుంటుందంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా దీనికి ఒక సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇది ఒక ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా. ద శాంక్చురీ ఇస్ రికగ్నైజ్డ్ యాజ్ ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా డ్యూ టు ఇట్స్ రిచ్ అవి ఫౌనల్ డైవర్సిటీ. మెయిన్గా ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా కింద కూడా యాక్ట్ చేస్తుంది. వెజిటేషన్. ద శాంక్చురీ ఫాల్స్ అండర్ కతియార్ గిర్ డ్రై డెసిడియస్ ఫారెస్ట్. అంటే ఇక్కడ డ్రై డెసిడియస్ ఫారెస్ట్లు ఉంటాయి. అదర్ ఫౌనా రెప్టైల్స్ అండ్ క్రోకోడైల్స్ కూడా ఉంటాయి. మగ్గర్ క్రోకోడైల్స్ ఉంటాయి. నారో హెడెడ్ సాఫ్ట్ షెల్ టర్టిల్స్ ఉంటాయి. క్రౌన్ రివర్ టర్టిల్స్ ఉంటాయి. సో నోట్ ఏంటి? ద చంబల్ రివర్ సపోర్ట్స్ 8 out of 26 రేర్ టర్టిల్ స్పీసీస్ ఫౌండ్ ఇన్ ఇండియా. సో ఎట్లాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. సో చంబల్ రివర్ సపోర్ట్స్ 8 out of 26 రేర్ టర్టిల్స్ ఇన్ ఇండియా అంట. సో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. సో చంబల్ రివర్ గురించి తెలుసుకుందాం. చంబల్ రివర్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ యమునా రివర్. సో చంబల్ ఏ రివర్ యొక్క ట్రిబ్యూటరీ అంటే మీరు ఏమని పెట్టాలి? యమునా. ఇట్ ఈస్ ఆఫెన్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ లీస్ట్ పొల్యూటెడ్ రివర్స్, అంటే క్లీనెస్ట్ రివర్స్ ఇన్ ఇండియా. సో ఆరిజినేట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? చంబల్ రివర్ అనేది సింగర్ చౌరీ పీక్ అండ్ నార్థన్ స్లోప్స్ ఆఫ్ వింధ్యన్ మౌంటైన్స్ లో సింగర్ చౌరీ పీక్ ని స్టార్ట్ అవుతుంది. సో డ్రైనేజ్ బేస్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ద బేసిన్ ఇస్ బౌండెడ్ బై వింధ్యన్ రేంజెస్ సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ ఆరావలీస్ ఆన్ ద నార్త్ వెస్ట్. ఎందుకంటే ఇది రాజస్థాన్కి, మధ్యప్రదేశ్కి, యూపీకి ట్రై జంక్షన్లో ఉంటుంది కాబట్టి మధ్యప్రదేశ్లో వింధ్యన్ రేంజెస్ ఈ 3 సౌత్, ఈస్ట్, వెస్ట్ ఉంటాయి. నార్త్ వెస్ట్కి ఎవరు ఉంటారు? ఆరావలీస్ ఉంటాయి. ద హదూతి ప్లాట్యూ లైస్ ఇన్ ద అప్పర్ క్యాచ్మెంట్. సో మేజర్ ట్రిబ్యూటరీస్ ఏంటంటే చంబల్కి ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ ఇంక్లూడ్ బానస్, కాళీసింధ్, షిప్రా, పార్బతి. సో గుర్తుపెట్టుకోండి, మేజర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ చంబల్ రివర్ అంటే బానస్, కాళీసింధ్, షిప్రా అండ్ పార్బతి. సో మేజర్ డ్యామ్స్ ఆన్ చంబల్ రివర్. సో చంబల్ రివర్ మీద ఈ రెండు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి క్వశ్చన్ రావచ్చు. సో మేజర్ డ్యామ్స్ ఆన్ చంబల్ రివర్ ఏంటంటే గాంధీ సాగర్ డ్యామ్, రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నేను ఎగ్జామ్ టైమ్స్లో నేను జాగ్రఫీ చదివినప్పుడు డ్యామ్స్ అన్ని చదువుకొని వెళ్తాను. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఏరియా యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్. సో మేజర్ డ్యామ్స్ ఆన్ చంబల్ రివర్ అంటే ఏంటంటే పెట్టాలి మీరు? గాంధీ సాగర్ డ్యామ్ అండ్ రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్. సో చూడండి, సో ద గరియాల్ డిఫర్స్ ఫ్రమ్ ద క్రోకోడైల్స్ మెయిన్లీ డ్యూ టు చెప్పే కదా వీటికి ఏముంటుంది? లాంగ్ నారో స్నౌట్ అడాప్టెడ్ ఫర్ క్యాచింగ్ ఫిష్. దీనికి సన్నటి మూత ఉంటుంది, పెద్దది, ఇంత మూత ఉంటుంది, ఇంత పెద్ద మూత ఉంటుంది.
అదే నార్మల్ క్రోకోడైల్స్ అయితే పెద్ద ఇలా డైరెక్ట్ బ్రాడ్గా ఉంటుంది, కానీ వీటికి సన్న మూత ఉంటుంది అనమాట. లార్జ్ నారో స్నౌట్ అడాప్టెడ్ ఫర్ క్యాచింగ్ ఫిష్. సో బ్రాడ్ ఉండదు వీటికి, ఏంటంటే లాంగ్ నారో ఉంటుంది, చిన్నగా ఉంటుంది అనమాట. సో ఇది ఒక ఫ్రెష్ వాటర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. నెక్స్ట్, ఇండియా అండ్ సెచిల్స్ క్యారీ అవుట్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్. సో ఇండియా అండ్ సెచిల్స్ ఏంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ చేసి ఉందంట. సో చూడండి, లమితియే అంటాం. సో ద 11th edition of India Seychelles joint military exercise Lamitiye is being conducted from March 10 to 22 at Seychelles Defense Academy. So Seychelles Defense Academy లో అయింది అక్కడ Lamitiye. సో పేరెంట్ ఎక్సర్సైజ్ పేరెంట్ ఇండియా సెచిల్స్ ది లమితియే అనే ఎక్సర్సైజ్ ఇండియా అండ్ సెచిల్స్ పెట్టుకున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. This edition marks the first tri-service participation of the Indian Army, Indian Navy and Indian Air Force. So మొత్తం ఇండియన్ ఆర్మీ వెళ్ళింది, నేవీ వెళ్ళింది, ఎయిర్ ఫోర్స్ వెళ్ళింది, మొత్తం ఆర్మడ్ ఫోర్సెస్ వెళ్ళే along with Seychelles Defense Forces focusing on interoperability in conventional operations and UN peacekeeping missions. So prelims concept, exercise Lamitiye. Exercise Lamitiye is a joint military exercise between India and Seychelles. India ki Seychelles ki madhya oka joint exercise. The name Lamitiye means friendship in క్రియోల్ లాంగ్వేజ్ ఆఫ్ సిచిల్స్. సో సిచిల్స్ యొక్క లాంగ్వేజ్ ఏంటి క్రియోల్ అంటే, దాని ప్రకారం లమితియే అంటే ఫ్రెండ్షిప్. సో లమితియే 2026 11th edition ఎక్కడ జరిగింది? సెచిల్స్ డిఫెన్స్ అకాడమీ. సో కండక్టెడ్ ఎట్ ద సిచిల్స్ డిఫెన్స్ అకాడమీ. ఫస్ట్ టైం ట్రై సర్వీసెస్ వచ్చాయి, ఫస్ట్ ట్రై సర్వీస్ ఎడిషన్ అంట. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వెళ్ళి అలాంగ్ విత్ సెచిల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ అందరూ పార్టిసిపేట్ చేశారు. ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్ ఏంటి? స్ట్రెంథన్ డిఫెన్స్ కోఆపరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ సెచిల్స్. ఇండియాకి సెచిల్స్కి మధ్య డిఫెన్స్ కోఆపరేషన్ పెంచడానికి, ఎన్హాన్స్ ఇంటరాపరబిలిటీ బిట్వీన్ ఆర్మడ్ ఫోర్సెస్. సో ఆర్మడ్ ఫోర్సెస్ మధ్య ఇంటరాపరబిలిటీ పెంచడానికి అండ్ ఇంప్రూవ్ కోఆర్డినేషన్ ఇన్ సబ్ కన్వెన్షనల్ ఆపరేషన్స్. మెయిన్ ఫోకస్ ఏంటి? కౌంటర్ ఇన్సర్జెన్సీ, మెయిన్గా ఎవరైతే టెర్రరిస్టులు ఉంటారో వాళ్ళకి ఎగ్నెస్ట్గా సెమీ అర్బన్ ఎన్వైర్మెంట్స్లో ఆపరేషన్ చేయడం, పీస్ కీపింగ్ మిషన్స్, యునైటెడ్ నేషన్స్ బ్లూ హెల్మెట్స్ ఉంటాయి కదా. సో సెచిల్స్ అనేది ఏంటిది? ఒక ఆర్కిపిలాగో ఐలాండ్ కంట్రీ ఆఫ్ వెస్టర్న్ ఇండియన్ ఓషన్ లొకేటెడ్ నార్త్ ఈస్ట్ ఆఫ్ మడగాస్కర్. మడగాస్కర్కి కొంచెం మీద ఉంటుంది సెచిల్స్. క్యాపిటల్ ఏంటి? విక్టోరియా. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి? లొకేటెడ్ ఇన్ ఇండియన్ ఓషన్ రీజియన్. మన ఇండియాకి మ్యారిటైమ్ సెక్యూరిటీకి, యాంటీ పైరసీకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో విత్ రెఫరెన్స్ టు ఎక్సైజ్ లమితియే కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇలాంటి మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు అట్లీస్ట్ సీ ద మ్యాప్. మీరు మ్యాప్ చూసుకొని చాలా హెల్ప్ అవుతుంది. ఇట్స్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ సిచిల్స్, అంతే కదా. The exercise focus on interoperability in sub-conventional operations. The latest edition marked first tri-service participation by India. So latest edition ki ade oka benefit kada. The correct answer to this question is 1, 2 and 3. So this is how we search for important articles. మీకు ఏవైతే ఎగ్జామ్కి ఇంపార్టెంట్ వాటిని పిక్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఇది సెక్యూరిటీకి సంబంధించింది. ఇప్పుడు ఎన్వైర్న్మెంట్ అండ్ జాగ్రఫీకి సంబంధించి చంబల్ రివర్ గురించి మొత్తం తెలుసుకున్నారు, ఘరియాల్స్ గురించి మొత్తం తెలుసుకోవడానికి ట్రై చేశారు, సుప్రీంకోర్టు సుమోటో కాగ్నిజెన్స్ తీసుకుందని తెలుసుకున్నారు. సో చంబల్ రివర్ మీద ఉన్న మెయిన్ డ్యామ్స్ ఏంటి? రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్ అండ్ గాంధీ సాగర్ డ్యామ్. ఇంకా చంబల్ రివర్ యొక్క ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ ఏంటి? బానస్, కాళీ సింధ్, షిప్రా అండ్ పార్వతి. సో చంబల్ అనేది యమునా యొక్క ట్రిబ్యూటరీ. తెలుసుకోండి, చంబల్ రివర్ లోపల లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ గరియాల్స్ ఉన్నాయి. సో గరియాల్ ఈజ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. సో క్వశ్చన్ రావచ్చు ఈ ఏరియా నుంచి, అదొక ట్రై జంక్షన్లో ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గురించి తెలుసుకుందాం. అతను రిమూవల్ ప్రాసెస్ గురించి తెలుసుకున్నాం. నార్మల్గా సర్వీస్ కండిషన్స్ ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తారు విత్ రెస్పెక్ట్ టు లా మేడ్ బై ది పార్లమెంట్. సో పాలిటీ ఆస్పెక్ట్ మంచి తెలుసుకున్నాం. నెక్స్ట్ పోస్ట్ వాషింగ్టన్ కన్సెన్సస్ గురించి తెలుసుకున్నాం. అసలు వాషింగ్టన్ కన్సెన్సస్ అంటే ఏంటి, ఇప్పుడు ఏం జరుగుతుంది, అన్నిటి గురించి తెలుసుకున్నాం. అండ్ ఇండియా కెనడా యొక్క రిలేషన్స్ ఎందుకు చేంజ్ అవుతున్నాయి, ప్రెసెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాం. సో ఇంత ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మీ గురించి ఇంత ఇంట్రెస్టింగ్ వేలో, ఇంత నాలెడ్జ్ డ్రివెన్ క్వశ్చన్స్ నేను తీసుకొస్తున్నాను కాబట్టి it requires your like, share, subscribe and comment. So obviously it requires your like, share, subscribe and comment. అప్పుడే నాకు మోటివేషన్ వస్తుంది, లేకపోతే ఈ మంత్ అయిపోయాక నేను ఆపేస్తా. ఐ హ్యావ్ డన్ ఇనఫ్ ఫర్ హిందూ అనాలిసిస్. సో 7 months నుంచి కంటిన్యూస్గా చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఇంకొక మంచి టీచర్ని సార్ ఫైన్ చేస్తారు. లేదు నేనే కంటిన్యూ చేయాలంటే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయాల్సిందే. చేసి కింద కామెంట్ సెక్షన్ లోపల మీ లవ్ చూపించాల్సిందే. లేకపోతే నేను చెప్పి నాకు ఇంకా మోటివేషన్ ఉండదు. సో నేను చేస్తున్నాను, చాలా చేస్తున్నాను. నా యూపీఎస్సీ ప్రిపరేషన్ బ్యాలెన్స్ చేసుకుంటూ, జాబ్ బ్యాలెన్స్ చేసుకుంటూ మీ క్లాసెస్ చెప్పడం అనేది ఈజీ థింగ్ కాదు. ఐఎమ్ డూయింగ్ ఇట్. నా పర్సనల్ స్పేస్కి ఏం లేకుండా మొత్తం చూసుకుంటున్నా. సో మీ గురించి ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు ఇట్ రిక్వైర్స్ ఆల్ థింగ్స్. సో చూసుకోండి,
ఇప్పుడు నాకు మనీ లేక కాదు, మనీ చాలా ఉన్నాయి. సో మనీ అన్నీ కూడా మ్యాటర్. నా సాటిస్ఫాక్షన్ గురించి చేస్తున్నాను. సో సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడు వస్తుంది? మీరు నాకు సపోర్ట్ ఇచ్చినప్పుడు. సో మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో పాలిటీ చెప్పాను, ఎన్వైర్న్మెంట్ చెప్పాను. సో మీరు ఇంకా ప్రిపరేషన్లో ఉండి ఇంకా స్టార్ట్ చేయకపోతే యూ కెన్ టేక్ దోస్ క్లాసెస్. నేను 100% బాండ్ పేపర్ మీద రాసిస్తాను. మీరు ఒకసారి నా క్లాసెస్ వినిన తర్వాత యూ కెన్ కంపీట్ విత్ యూపీఎస్సీ టాపర్స్. ప్రజెంట్ PD365 చెప్తున్నాను, పాలిటీ అవుతుంది, సారీ పాలిటీ అయిపోయింది, ఎకానమీ ఇప్పుడు అవుతుంది. ఎకానమీ కూడా ఇంకో 2 days ఇవాళ రేపు కలిపి మొత్తం అవగొట్టేస్తాను. సో రిక్వెస్ట్ యూ ఆల్ గైస్, ప్లీజ్ కన్సిడర్ బయింగ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇంకా నా పర్సనల్ మెంటర్షిప్ కూడా ఉంది ప్రిలిమ్స్ది. సో ఇవన్నీ కూడా పర్చేస్ చేసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ అవుతుంది, నాకు బెనిఫిట్ అవుతుంది. సో మీరు హెల్ప్ అవుతారు, నేను ఇన్స్టిట్యూషన్లో గ్రో అవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ హిందూ అనాలిసిస్. సో థ్యాంక్ యూ, విల్ మీట్ టుమారో. మళ్ళీ రేపు ఒక కొత్త హిందూ అనాలిసిస్లో కలుద్దాం. రేపంటే మళ్ళీ మండే కలుద్దాం. అప్పటి వరకు మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, బాగా చదువుకోండి. ఎండలు పెరుగుతున్నాయి, కన్జ్యూమ్ వాటర్ మోర్. వాటర్ని ఎక్కువ కన్జ్యూమ్ చేయండి, మంచిగా పాజిటివ్ ఎన్వైర్న్మెంట్స్లో ఉండండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ హిందూ అనాలిసిస్. లవ్ యూ ఆల్.